థ్యాంక్ యూ అందరికి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి. సో వెరీ గుడ్ మార్నింగ్. ఎస్, ఈరోజు సెషన్ వచ్చి మీరే సార్. ఈరోజు నేను మాట్లాడేది ఏముండదు. మీకు ఎటువంటి డౌట్స్, ఇదర్ కంపెనీ మీద కానీ, జనాలు చాలా రకాల క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు. లేదు, మీకు మీ ఇంట్లో చాలా మందికి డౌట్లు ఉంటాయి వెస్టేజ్ మీద. రైట్, మీరు ఏదైనా అడగొచ్చు సార్. ఆ, మీతో మాట్లాడడానికి ఈ రోజు సెషన్ ఏర్పరిచింది. సో లీడర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఇద్దరు ఉపయోగించుకోవాలి. రైట్. సో ఒక్కసారి మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు మాట్లాడే అవకాశం ఉంటుంది. మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు చాలా మంది అడుగుతా ఉంటారు, అది ఎలా, ఇది ఎలా, అది ఉంటుంది, ఆ ప్రొడక్ట్ ఎందుకు వాడుకోవాలి, అలా కంపెనీ వచ్చింది కదా, ఇలా కంపెనీ వచ్చింది కదా. రైట్. సప్లిమెంట్లు, ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా సప్లిమెంట్లు ఎందుకు వాడాలి, ఇట్లాంటి చాలా డౌట్స్ మిమ్మల్ని అడుగుతా ఉంటారు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు. లేదా కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైనా అడగొచ్చు హ్యాండ్ రైజ్ చేసి మీకున్న డౌట్స్ వెస్టేజ్ మీద, కంపెనీ మీద, ప్రొడక్ట్ మీద, కంపెనీ ఫ్యూచర్ ఎలా ఉంటది వీటి మీద. పాత వాళ్ళైనా మీరు మాట్లాడొచ్చు సార్ నాతోటి. సో లేదు, డైరెక్ట్ గా సార్ మేము ఇప్పటి వరకు మీతో మాట్లాడలేదు, ఒకసారి మాట్లాడాలి సార్ అన్న హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో మీరే ఈరోజు లీడర్స్, కొత్త వాళ్ళకు కూడా హ్యాండ్ రైజ్ చేయించండి, మాట్లాడే అవకాశాన్ని ఇప్పించండి. ఎస్. ఎవరు డౌట్లు లేవా? ఎవరు మాట్లాడరా నాతోటి? మేము యాక్చువల్ గా మీతోటి విడిగా మాట్లాడే అవకాశాలు కష్టం, ఎందుకంటే కలవటము. రైట్, జూమ్ లో కూడా మీకు అవకాశం రాదు. సో ఇప్పుడు ఈ రోజు ఎందుకంటే కొత్తగా మీతో మాట్లాడాలి అని చెప్పి ప్లాన్ చేసాం. ఇలా కొత్త వాళ్ళకు కూడా, ఈ రోజు జాయిన్ అయిన, నిన్న జాయిన్ అయిన వాళ్ళు కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. కొత్త అయినా పాత అయినా పర్లేదు సార్. వినోద్ సార్ ఫ్రమ్ హైదరాబాద్. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. వినోద్ సార్, గుడ్ మార్నింగ్, బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. వినోద్ సార్ బాగున్నారా? బాగున్నా సార్. సూపర్, థ్యాంక్ యూ వినోద్ సార్. మాట్లాడండి, పర్లేదు. సార్ ఇప్పుడు మనం ఒక ప్రొడక్ట్ సేల్ చేస్తాం కదా సార్. అవును అవును అవును, ప్రొడక్ట్. సేల్ చేస్తాం కదా, మనం తీసుకుంటాం కదా సార్, తీసుకుని వాళ్ళకి తీసుకుంటాం కదా సార్. అవును తీసుకుని మనం వేరే వాళ్ళకి పేమెంట్ చేస్తాం కదా, మనం తీసుకుంటాం వేరే వాళ్ళకి పేమెంట్ చేస్తాం కదా సార్. అవును. వాళ్ళు దాని గురించి మనకి ఎక్కువ దాని గురించి దాన్ని చెప్పాలంటే సార్, వాళ్ళు ఇంతకి దేని పని చేస్తుంది, దేని వల్ల ఉపయోగపడుతుంది, మనకి దాని వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. హలో. ఓకే, దాని గురించి తెలియాలి అంటే, దాని గురించి చెప్పాలి అంటే నేను ఏం చేయాలి సార్, బాగా చెప్పాలి అంటే, అదేనా మీరు క్వశ్చన్? అవును సార్, మనకి దాని గురించి తెలియాలి, దాని వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అని నాకు చెప్పాలి సార్ మీరు. సూపర్ సూపర్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ వినోద్ సార్, అదేనా మీ డౌట్? అవును సార్. థ్యాంక్ యూ వినోద్. మీరు ఏం చేస్తుంటారు? నేను టైల్స్ వర్క్ చేస్తున్నా సార్, హైదరాబాద్. ఓ, రాత్రి మీరు జాయిన్ అయ్యారు కదా? అయినా సరే హ్యాండ్ రైజ్ చేస్తున్నా, మీతో మాట్లాడదామని అది రావట్లేదు. అవునా? ఓ, ఓకే అవును సార్. ఓకే ఓకే. లాస్ట్ టైం కూడా మీరు మాట్లాడారు కదా నాతోటి. మాట్లాడినా సార్. ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్, మీరు చాలా గ్రేట్ సార్. టైల్స్ వర్క్ మీరు చేస్తూ కూడా మళ్ళీ బిజినెస్ ని పట్టుకొని, రైట్, పొద్దున్నే జూమ్ అటెండ్ అవటం. చాలా మంది ఏం చేస్తారంటే, ఎందుకబ్బా మనకి ఈ పనులు చేసుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా అని అనుకుంటారు. బట్ మీరు అలా కాకుండా, ఈ దీంట్లో ఫ్యూచర్ ఉంది అని చెప్పి, నేను రాత్రి విన్నారు కదా దీంట్లో ఫ్యూచర్ ఏంటనేది. విన్నా సార్, నైట్ నేను వర్క్ చేసుకుంటూ సోలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మరి విన్నా. ఓ, వర్క్ చేస్తా జూమ్ విన్నారా? నైట్ 10 దాకా వర్క్ చేసిన టైల్స్ వర్క్, నైట్ కూడా. సూపర్ సూపర్ సార్, ఎక్సలెంట్. నేను మీతో గ్రేట్. మాట్లాడాలని అనుకుంటున్నా, అది హ్యాండ్ రైజ్ చేద్దాం అంటున్నా రావట్లేదు.
అవునా? ఓ పర్లేదు, ఈ రోజు వచ్చింది అవకాశం పొద్దున్నే. థ్యాంక్ యూ వినోద్ సార్. నేను హైదరాబాద్ కూడా వస్తున్నాను. నాకు తెలిసి ఫస్ట్ వీక్ లో ఉంటది, మనం మీటింగ్ లో అక్కడ కలుద్దాం. ఓకే సార్. సో ఆ రోజు మాత్రం నేను ఇచ్చిన రోజు సెలవు పెట్టుకోండా. గ్యారెంటీ సెలవు పెట్టుకుని సార్, కంపల్సరీ సెలవు పెట్టుకుంటాను. థ్యాంక్ యూ వినోద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ క్వశ్చన్ ఏంటంటే, చాలా మందికి ఉండే డౌట్ సార్, బయట చాలా మంది ప్రొడక్ట్స్ ఏంటి అని అడుగుతా ఉంటారు. ఇప్పుడు మేము ఎక్కడ రిఫర్ చేయాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి సార్? చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఇదే వినోద్ సార్. అవును ప్రాబ్లం సార్. ఏంటంటే, ఇప్పుడు ఏ విషయం మీదైనా, ఏ విషయమైనా తీసుకోండి మీరు. ఎగ్జాంపుల్, సార్. మీరు టైల్స్ వర్క్ అన్నారు, అవునా? అవును సార్. టైల్స్ వర్క్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇది చేయబట్టి జస్ట్ నాకు 1 ఇయర్ అయింది సార్. అంతకు ముందు? అంత ముందుకైతే ఊర్లో మామూలుగా వ్యవసాయం చేసిన. ఓకే, సో టైల్స్ వర్క్ తీసుకోండి. ఆ, మీరు ఆ టైల్స్ వర్క్ నేర్చుకోవటానికి ఎంత సమయం ఇచ్చారు అంతకు ముందు? ఇంత ముందుకైతే ఒక 7 మంత్స్ సార్. ఆ 7 మంత్స్ ఏం చేసావు నువ్వు? ఆ డైరెక్ట్ గా సెవెన్ టైల్స్ మంత్స్ వర్క్ లోకి వచ్చేసావా, లేకపోతే టైల్స్ వేసే వాళ్ళతోటి కొన్ని రోజులు జర్నీ చేసావా? లెస్ టైల్ చేసే వాళ్ళతో కొన్ని జర్నీ చేసిన వాళ్ళతో జర్నీ చేసిన తర్వాత టైల్ చేస్తున్నా. అర్థమైందా? ఎవరైనా అంతే, ఎవరైనా డైరెక్ట్ గా ఏ పని కూడా మనకి పుట్టుకతో రాదు. మనం ఎస్ సార్. నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. ఎస్. ఇక్కడ ఇక్కడ చాలా మంది ప్రాబ్లం కూడా అదే. ప్రాబ్లం ఏంటంటే, అన్నిటికీ టైం ఉంటది, అన్నిటికీ టైం ఉంటది. ఏది ఆ పని చేయటానికి 20,000 జీతానికి వెళ్ళటానికి టైం ఉంటది, కూలి పని చేసుకోవడానికి టైం ఉంటది. ఒక ఎస్ సార్. 10,000 20,000 సంపాదించడం కోసం రక్తం దారబోస్తా ఉంటారు పొద్దునుంచి సాయంత్రం దాకా. ఎస్ సార్. సంవత్సరాలు సంవత్సరం మీ పిల్లల్ని చూడండి. ఒక 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 విఆర్ఓ పోస్ట్ మా కొడితే విఆర్ఓ ఒక 30,000 35,000 వస్తాయి. ఆ విఆర్ఓ పోస్ట్ కి డిగ్రీ చదివించి, మళ్ళీ ఎగ్జామ్స్ హైదరాబాద్ పంపించి, హాస్టల్లో ఉంచిపిచ్చి, గడ్డాలు మేసాలు వచ్చేదాకా చదివించి, ఎన్నో టెస్టులు రాస్తే ఆ పోస్ట్ తగులుద్ది. అది ఎంత కాంపిటీషన్ తట్టుకుంటే. ఎస్ సార్. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, భూమి మీద అన్ని పనులు నువ్వు నేర్చుకున్నాకే అవతల వాళ్ళకి చెప్పాలి, మనం చెప్పగలుగుతాం, అవునా కదా? ఎస్ సార్. సో ఇక్కడ వెస్టేజ్ లోకి వచ్చేకి ఏం జరుగుతుందంటే, ఎవరు కూడా నేర్చుకోవడానికి టైం ఇట్లా. సార్, కంపెనీ 9 దేశాల్లో ఉంది, ఎస్. ఇంటర్నేషనల్ కంపెనీ. మీకు అవును. మీకు ఆల్రెడీ చెప్పున్నా, ఒక ఎంఆర్ఓ 1,60,000 తీసుకున్నాడు మనకు పనిచేస్తూ. ఒక విఆర్ఓ జాబ్ కు రిజైన్ చేసి 1,40,000. రేపు జూమ్ ఇప్పిస్తా. ఏది విఆర్ఓ జాబ్ కు రిజైన్ చేసి ఇప్పుడు 1,40,000. ఇంత పెద్ద కంపెనీ, ప్రతి రాష్ట్రంలో, దేశం మొత్తం షాప్స్ ఉన్నాయి, రైట్? సో ఇంత లీగల్ గా ప్రొడక్ట్ మీద రిటర్న్ పాలసీ రాసేస్తున్నాడు, క్వాలిటీ గ్యారంటీ ప్రొడక్ట్ కంపెనీది. ఇంత బాగున్న కంపెనీలో ప్రాబ్లం ఏందయ్యా, ఎందుకు జనాల్లోకి వెళ్ళట్లేదంటే, కారణం ఒకటే. దీనికి ఏం చెబుతున్నారంటే, జాయిన్ అయితే డబ్బులు వస్తాయి అని చెబుతున్నారు. పెద్ద ఫేక్ సార్ అది. సార్. జాయిన్ అయితే డబ్బులు వస్తాయి అంటున్నావంటే అదే ప్రాబ్లం. జాయిన్ అయితే ఎక్కడ డబ్బులు రావు సార్. జాయిన్ అయ్యి ఫ్రీగా ఐడి ఇస్తారు. బయట కొనుక్కునే ప్రొడక్ట్ ఇక్కడ కొనుక్కుంటే డిస్కౌంట్ వచ్చుద్ది, క్వాలిటీ ప్రొడక్ట్ మీ ఇంట్లోకి వచ్చుద్ది. ఎస్. సో డబ్బులు దేనికి ఇస్తారు కంపెనీ అంటే, ప్రొడక్ట్ గురించి, కంపెనీ గురించి, ప్లాన్ గురించి. ఇవన్నీ కూడా నీ కొడుకు, నువ్వు ఏ విధంగా అయితే నీ కొడుకు స్కూల్కి వెళ్ళి ఏబిసి ఆరు వీళ్ళు ఎట్లా నేర్చుకున్నాడో సంవత్సరాలు సంవత్సరాలు, ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు. ఒక 6 నెలల పాటు ట్రైనింగ్లకి మీటింగ్లకి వెళ్ళి, ప్రొడక్ట్ ట్రైనింగ్లు, కంపెనీ ప్లాన్ గురించి, ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి, రైట్, లీడర్స్ ట్రైనింగ్, ఇట్లాంటి వాటికి వెళ్ళి మనం ఫస్ట్ శిక్షణ తీసుకోవాలి. అప్పుడే నీకు జనాలకి చెప్పడం ఎలాగో వచ్చింది, ఎస్ సార్. జనాలతో మాట్లాడటం అర్థం కావాలి, ఏ ప్రొడక్ట్ గురించి ఏం చెప్పాలో అర్థం కావాలి, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలో అర్థం కావాలి, జనాల సైకాలజీ ఏంటి, వాళ్ళకి ఎలా చెబితే అర్థమైద్ది, వాళ్ళు ఎలా మీటింగ్ దాకా పిలవాలి. వీటన్నిటిలో మార్కెటింగ్ తగ్గట్టుగా నువ్వు చేంజ్ అయ్యేదాకా నీ మాట ఎవరు వినరు, నువ్వు చెప్పిన ప్రొడక్ట్ తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా 1 నెల 6 నెలల తర్వాత ఆగిపోతారు.
సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మళ్ళీ చెప్తున్నాను నేను, వినోద్ సార్, సార్. సమస్య జనాల్లో లేదు, మనలో ఉంది. ఎస్ సార్. ప్రతిరోజు ప్రొడక్ట్ గురించి నీకు యూట్యూబ్ లో చాలా లెసన్స్ ఉన్నాయి. ఎస్ సార్. నేను ఆల్రెడీ చెప్పున్నా మీ అందరికి, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజుకు ఒక వీడియో, ఒక రోజు ప్రొడక్ట్ గురించి, ఒక రోజు లీడర్స్ టెస్టిమోనీ, లీడర్స్ జర్నీ, ఎలా ఎలా సక్సెస్ అయ్యారు, ఎలా బాధలు పడ్డారు, ఎలా గెలిచారు, ఒక స్కూల్లో పనిచేసే ఆయమ్మకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయి, 5 లక్షలు ఎలా తీసుకున్నది, ఇవన్నీ కూడా చరిత్రలు చదివితేనే చరిత్రలు రాయగలుగుతాం మనం. ఎస్ సార్. నేను మళ్ళీ ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రొడక్ట్ గురించి అయినా, కంపెనీ గురించి అయినా, ప్లాన్ గురించి అయినా, మార్కెటింగ్ గురించి అయినా నీకు ఇప్పుడు దాకా తెలియదు కాబట్టి నువ్వు కొన్ని మీటింగ్లకి ట్రైనింగ్ల కన్నా రావాలి. వస్తూ వస్తా సార్. మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ, రైట్. సో మీ ఖాళీ సమయాల్లో నేను చెప్పిన ఛానల్ డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్ లో రోజుకొక ఒక ప్రొడక్ట్ వీడియో, రోజుకొక ఒక ప్లాన్, అవి వింటా ఉండాలి. ఒక ఓకే సార్. 6 నెలలకి ఒక 30, 40, 50 ట్రైనింగ్లు మనం అటెండ్ అయ్యాక కొంత కొంత నాలెడ్జ్ రావడం మొదలైంది. ఎస్. అర్థమైందా? అర్థమైంది సార్. ఆ ప్రొడక్ట్ గురించి బాగా చెప్పడం వచ్చాక, రైట్. సో ఏం లేదు సార్, అవతల వ్యక్తి ఏం అడుగుతున్నాడు, మనం దానికి అతను కన్విన్స్ అయ్యేలాగా చెప్పగలుగుతున్నావా లేదా, ఇదంతా కూడా మీకు ట్రైనింగ్ తర్వాత, శిక్షణ తర్వాత వచ్చింది. ఎస్. సో ఇక్కడ లర్నింగ్ లేకుండా అర్నింగ్ రాదు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఎస్ సార్. ప్రాబ్లం కూడా అదే సార్, నేను చెప్తున్నాను సార్, ఊరనట్లేదు సార్. నువ్వేం చెబుతున్నావు ఇప్పుడు దాకా, టైల్స్ వేసుకుంటున్నావు, టైల్స్ వేసుకునే అవును. వాళ్ళకి మార్కెటింగ్ మీద నాలెడ్జ్ ఉంటుందా? ఉంటుంది సార్. ఉంటుందా? నీకు బండల మీద, టైల్స్ మీద ఉంటది. ఉంటుంది. అవును సార్. ఇప్పుడు జాకెట్లు కుట్టుకునే ఆమెకి మార్కెటింగ్ మీద అనుభవం ఉంటుందా? ఉంటుంది సార్. పొలం పని చేసుకునే రైతుకి అనుభవం ఉంటుందా? ఉంటుంది సార్. ఆటో తోలుకునే వ్యక్తికి అనుభవం ఉంటుందా? ఉంటుంది సార్. వాళ్ళ రంగాల్లో ఎక్స్పీరియన్స్ ఉంది, అవును సార్. ఈ రంగంలో లేదు కదా. ఎస్ సార్. ఈ రంగం మీద గ్రిప్ పెంచుకొని జనాల్లోకి వెళ్ళాలి. అలా కాదు ఆధార్ కార్డు, మా తప్పు కూడా ఉందిలే, మీటింగ్లకు పోతే మేము లచ్చ వచ్చుద్ది, కారు వచ్చుద్ది, విమానం వచ్చుతాను, కానీ నువ్వు మళ్ళీ ట్రైనింగ్ కంటే రావని చెప్పి జాయిన్ అయితే డబ్బులు వస్తాయని, కానీ నువ్వు ఆధార్ కార్డు ఇచ్చి నెక్స్ట్ మంత్ నుంచి అబ్బాయి ఎమ్మటే జాయిన్ చేయాలని చెప్పి నీకు తెలిసింది పోయి జనాలకు చెబుతావు. ఎస్ సార్. వాళ్ళు బెదర కొట్టేసరికి నీకెందుకురా, వాళ్ళ టైప్ అయినారు, వీళ్ళ టైప్ అయినారు అనే వాళ్ళకి జింపు. ఇంకా ఎస్. మళ్ళీ 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 చెప్తాను సార్, కంపెనీ చాలా క్లియర్ గా ఉంది, ప్రొడక్ట్ చాలా క్లియర్ గా ఉంది, ప్లాన్ చాలా క్లియర్ గా ఉంది. క్లియర్ గా అవ్వాల్సింది మనమే, మనమే. ఎస్ సార్. బైబిల్, భగవద్గీత, ఖురాన్ గ్రంథాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ గ్రంథాలు ఎవరైతే జనాలకు అర్థమయ్యేలాగా చెబుతారో వాళ్ళ చర్చిలు, వాళ్ళ గుళ్ళు, వాళ్ళ మసీదులే నడుస్తుంటాయి. ఎస్. సింపుల్. ఇక్కడ కూడా అంతే, సబ్జెక్ట్ బాగుంది, ఎందుకు కొండే పెట్టి ఇంత స్పీడ్ గా వెళ్తుందంటే మీకు మీటింగుల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతున్నా నేను. సార్. సో ఇంతే సింపుల్. మా బయట రంగంలో ఉన్న అనుభవాలు ఈ రంగంలోకి సరిపోవట్లా మీకు. మీరు చెప్తే ఎందుకు వినట్లేదు అంటే మీకు చెప్పడం రావట్లా. మీరు పిలిస్తే ఎందుకు మీటింగ్ కి రావట్లేదంటే నీకు పిలిస్తే రావట్లా, నీకు పిలవడం రావట్లా. నువ్వు చెప్పినప్పుడు ప్రొడక్ట్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఆ ప్రొడక్ట్ ఇంత గొప్పది అని చూపించడం నీకు తెలవాల. సింపుల్ సార్. సార్. సో దానికి కొన్ని మీటింగ్స్ కి, ట్రైనింగ్స్ కి, మీ లీడర్స్ తో జర్నీ, యూట్యూబ్ లో వీడియోలు వింటే నాలెడ్జ్ లోపలికి వెళ్ళాలి. ఆ నాలెడ్జ్ తీసుకోవటానికి టైం ఇవ్వండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ సార్, థ్యాంక్ యూ. మనం కలుద్దాం. సరే. ఓకే సార్. అర్థమైందా నీకు? అర్థమైంది సార్. మంచిగా అర్థమైంది సార్. మీరు చెప్పినాక అర్థం కాదు సార్ నాకు ఇంత క్లారిటీగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శశి మేడం, అబ్బాయి ఎవరికి డౌట్ లేవట్టుంది, మన వాళ్ళు ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. హలో. అమ్మా శశి మేడం బాగున్నారా? అవునండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అమ్మా. ఏం లేదు సార్, వర్క్ మీతో మాట్లాడదామని. ఓకే, పర్లేదు పర్లేదమ్మా. సో ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు తిమ్మ సముద్రం ఈ రోజు కదా డేటు? అవును సార్. మీ దగ్గరే కదా అది?
దగ్గరే కానీ నాకు వర్క్ ఉంది కదా సార్ ఇది ఆ- ఏం వర్క్? ఏంటమ్మా? నేను ఆశా వర్కర్ కదా సార్. ఓకే. ఇంకా వదలలేదు దాన్ని. ఎట్లా సార్? కొన్ని రోజులు కొన్ని రోజులు సార్, తర్వాత వదిలేస్తా. నేను లేదులే శశి మేడం, మీరే కాదు చాలా మందిని జీతాలు ఇచ్చేదానికి అడిక్ట్ అయిపోయాం. జీవితాన్ని ఇచ్చేదేదో జీతం ఇచ్చేదేదో అర్థం కావట్లేదు. మీరే కాదు చాలా అర్థమైంది మంది. సార్ నాకు, వాళ్ళ కానీ వాళ్ళు సెలవులు ఇవ్వట్లేదు సార్. నేను ఒక మాట చెబుతానండి. మీరు ఏ స్థాయిలైనా ప్రతి ఒక్కరు మనల్ని వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అది ఏ రిలేషన్ అయినా. ఎవరు కూడా మీకు ఏ టైంలో కూడా వచ్చి అమ్మా చేసి ఇంక చాలమ్మా నువ్వు చేసిన సేవలు, ఇంక వెళ్ళి నువ్వు వెస్టేజ్ చేసుకోమ్మా అని ఎవ్వరు చెప్పరు. అర్థమైందా? పిల్లలు మీరు చనిపోయిందాక వాళ్ళ పిల్లలకు కూడా సేవలు చేయించుకుంటా ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళు నువ్వు రిటైర్ అయ్యి నీ ఒంట్లో ఆయువు అయిపోయిందాక వాళ్ళు పని చేయించుకుంటారు ఉంటారు. అత్త మామ అట్లాగా ప్రతి ఒక్కరు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మనల్ని ఉపయోగించుకుంటా ఉంటారు. మనకు తెలియాలి మనం టైం ఎక్కడ పెడుతున్నాం. నేను ఒకరికి ఉపయోగపడుతున్నానా, నాకు నా జీవితం మార్చుకోవడానికి టైం పెడుతున్నానా, ఎక్కడ టైం ఇస్తున్నాను. ఎవరెవరు నువ్వే టైం తీసుకోవాలి. నీకు ఆ తేడా తెలవాలి. ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి. రోజులో సార్ చాలా మంది వెస్టేజ్ లో ఫెయిల్ అవ్వడానికి కారణం ఒకటే సార్. అదేంటంటే ప్రతిరోజు మనం 10 పనులు చేస్తుంటాం. ఆ 10 పనుల్లో వెస్టేజ్ ని ఎక్కడ పెడుతున్నావో చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ సార్ అది. 10 పనులు నీ మనస్సు నీ ఏకాగ్రత ఎక్కడ పెడుతుంటావంటే మనం 10,000 15,000 20,000 ఇచ్చే కాడ నీ పూర్తి శక్తి మొత్తం దారపోస్తా ఉంటారు. ఇక్కడ ఒక అరగంట ఒక గంట ఒకరిద్దరికి చెప్పి వాళ్ళు కాదనేసరికి అబ్బా ఇది మన వల్ల అయ్యేటట్లేదే. చాలా మంది చాలా మంది ఫెయిల్ అవ్వడానికి కారణం అది వెస్టేజ్ లో. 10 పనుల్లో వెస్టేజ్ ని ఎక్కడ పెడుతున్నావు? 10వ పనిగా పెడితే నీకు రిజల్ట్ రాదు. చాలా మంది అయితే నిద్ర లేచిన కాడి నుంచి ఫోన్ కాల్స్ వాళ్ళకి, ఆడబిడ్డకి, తోడుకోడలకి, ఫ్రెండ్స్ కి, ఊళ్ళో జరిగినాయి, టీంలో జరిగినాయి, దినాలి, సావులి, సమర్థవంతులు మొత్తం ఫోన్లు మాట్లాడుకుంటారు జనాలతోటి. ఆ తర్వాత టీంకి కాల్ చేసి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఏడ చూపిస్తా ఉంటారు. నేనేమనలేదు సార్, ఊరక ఏడ్చాడు. మేము సార్ మీరు నమ్మరు, నిద్ర లేస్తే వెస్టేజ్ ఫోన్ కాల్, నిద్ర పోయేటప్పుడు వెస్టేజ్ ఫోన్ కాల్, మధ్యలో ఒక్క ఫోన్ కాల్ కూడా ఒక్క మ్యాటర్ కూడా నేను ఒకటే చెబుతా, పీవీ రాకుండా ఏ ఫోన్ కాల్ నాకు చెయ్యొద్దు అని చెబుతా. నాకు లాభం వచ్చేది నాకు ఉపయోగం వచ్చేది నేను మాట్లాడతా. నా మనసుకి హ్యాపీ అనిపించే మాట్లాడతా. ఎవరైనా నెగిటివ్ ఫోన్ కాల్ చేశారా, మేడం నాకు టైం లేదు మళ్ళీ చేస్తారని ఫోన్ పెట్టేస్తా. నాకు ఎందుకు అనవసరం విషయాలు ఎందుకు చెప్తున్నారు అని. చాలా ఇంపార్టెంట్ సార్. నీకు లక్ష్యం, నీకు అదేదో సామెత ఉంది కదా, మన వేటగాడి కన్ను ఎప్పుడు కూడా, వేటగాడి గురి ఎప్పుడు కూడా పక్షి కన్ను మీద ఉండాలంటారు. అదే విధంగా నీకు ఒక టార్గెట్ పెట్టుకొని ఒక్క 1 year లో 1 lakh తీసుకోవాలి, అది నా టార్గెట్ అని చెప్పి ఒక బుక్ మీద రాసి పెట్టుకోండి. ఈ మధ్యలో ఒక్కటే ఆ, పెట్టుకోవాలి. ఏ శక్తులు వస్తుంటాయి సార్, మీరు పాత సినిమాల్లో కూడా మీరు చూసారు, జాగ్రత్తగా గమనించండి. ఒక లక్ష్యం మీద వెళ్తున్నప్పుడు పాత సినిమాల్లో దెయ్యం వచ్చింది, భూతం వచ్చింది, హీరోని బంధించింది, వీడు కత్తి యుద్ధం చేస్తుడు, మళ్ళీ ఇంకొద్ది ముందర పోగానే మళ్ళీ దెయ్యం వచ్చింది, మళ్ళీ కత్తి యుద్ధం చేస్తుడు, మళ్ళీ అట్లా సినిమా మొత్తం హీరో పోరాడుతూనే ఉంటాడు. వాటన్నిటిని దాటినాక లాస్ట్ లో వజ్రం వచ్చింది. సేమ్ సార్ లైఫ్ కూడా అంతే. లక్ష్యం ఒకటి పెట్టుకోవాలి. మన ఏకాగ్రత పక్కకు పోకుండా, నీ ఏకాగ్రతను భంగం చేయటానికి, నేను పక్కకు తీయటానికి చాలా మంది మనుషులు వస్తా ఉంటారు. చాలా నెగిటివ్స్ వస్తుంటాయి. ఆరోగ్యం బాగుండదు, పిల్లలు ఏడుస్తా ఉంటారు, ఇంట్లో అత్త వద్దంటది, భర్త వద్దంటాడు. వాటన్నిటిని నువ్వు సవాల్గా తీసుకొని, లేదు లేదు ఇవన్నీ కూడా తాత్కాలికం, ఇవన్నీ టెంపరీ అని చెప్పి వాటి మీద మనసు పోనివ్వకుండా, నీ ఫోకస్ డీవియేట్ కాకుండా, నువ్వు ఎప్పుడైతే నీ లక్ష్యం మీద దృష్టి పెట్టుంటావో ఇప్పుడు అదే. చాలా మాకు అందరికి మళ్ళీ చెప్తున్నా, మేము మేము ఊరక ఉండి వెస్టేజ్ లోకి రాలా. 1,00,000 రూపాయలు ఇన్కమ్,
షాప్ నాది. ఆనంద్ సార్ కి మాకు నిన్న చెప్పా నేను, ఆనంద్ సార్ కి ₹1,00,000 క్లినిక్ ఉంది. రవి సార్ కి ఆల్రెడీ మన ప్రసాద్ సార్ కి ఒక పౌల్ట్రీ ఫామ్ ఉంది. మన దినేష్ సార్ కి ఆల్రెడీ ₹1,00,00,000 ఆస్తుంది. చాలా మంది మేమంతా కంఫర్ట్ లో నుంచి వచ్చాము ఇక్కడికి. కానీ వచ్చిన కాడి నుంచి మాత్రం మా ఫోకస్ మొత్తం డీవియేట్ కాకుండా మేమైతే చాలా ఫోకస్ 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 మన ఏకాగ్రత దేని మీద కాకపోకుండా 10 పనుల్లో మొత్తాన్ని పక్కన పెట్టేసి వెస్టేజ్ ని ఫస్ట్ ప్లేస్ లో పెట్టాం. కాబట్టి ఈ రోజు నీరాజనాలు వచ్చినాయి అమ్మా, చాలా సమస్యలు వచ్చినాయి. మీరు అనుకోవచ్చు సార్ సమస్యలు ఉన్నాయి సార్, ఎవరికి లేవు. అవమానించారు ఇంట్లో కూడా, మాకు నువ్వు ఆ వెస్టేజ్ చేస్తుంది. ఒక్కో రోజు మా భార్య భర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. పోతే రోజులు పిల్లల్ని వదిలిపెట్టి షాపులు అన్ని కష్టాలు పడ్డాం సార్. కానీ ఈ రోజు పూల వర్షం కురుస్తుంది ఒక 3 సంవత్సరాల్లో. ఏది మన కుండలో కుండలోనే ఉండాలా, పిల్లోడు పెద్దోడు కావాలంటే రాడు. ఎక్కడ టైం పెడుతున్నారో చూసుకోండి. జీతాన్ని ఇచ్చే కాడనా, జీవితాన్ని ఇచ్చే కాడనా. పర్లేదమ్మా, తప్పు ఏమి లేదు పని చేసుకోవటం. బట్ కొన్ని రోజుల తర్వాత అయినా అబ్జర్వ్ చేసి అత్యవసరం అయితే జాబ్ చేసుకోండి. లేదు సార్ దీనివల్ల నేనేమి పెద్ద బెనిఫిట్ పొందట్లేదు సార్ అంటే ఫుల్ టైం వెస్టేజ్ లోకి 1 to 2 years కష్టపడి పని చేయండి ఖచ్చితంగా. ఓకేనా? ఓకే చెప్పమ్మా. సార్, థ్యాంక్ యూ సార్. అలాగే సార్, కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా వస్తాను సార్. ఆ కొన్ని రోజులు అనేది కొన్ని సంవత్సరాలు కాకూడదు. సార్ నెలలే. నెలలు ఓకేనా. అత్యవసరం అయితే ఎట్లా సార్ పని చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ నేర్చుకోవడానికి ట్రైనింగ్స్ కి వచ్చి, ఒక చిన్న పిల్ల ఇప్పుడు మీరు డిగ్రీ దాకా చదివారు, ఆ డిగ్రీలో దాకా ఎలా ట్రైనింగ్కి వెళ్ళేవాళ్ళు, అట్లా వెళ్ళి మనం నేర్చుకోవాలి ఫస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ శశి మేడం. సార్ ఒంగోలు కూడా వచ్చాను సార్ ఆదివారం రోజు. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. సో ఖాళీ ఉన్నప్పుడు టీవీలో సీరియల్ అవి ఏమి చూడకుండా, రీల్స్ టైం వేస్ట్ అవుతాయి. మనం నేను చెప్పే కదా ఇందాక ఛానల్, రోజుకి ఒక వీడియో, మన నాలెడ్జ్ ఎంత పెరుగుతా ఉంటే అంత కాన్ఫిడెంట్ గా మనం మాట్లాడగలుగుతాం. ఓకేనా? అలాగే సార్, అలాగే సార్. సో లీడర్స్ మీటింగ్ మిస్ కావద్దు. ఖచ్చితంగా సార్. కొట్టప్పకొండకు వస్తున్నారా? వస్తాను సార్, వస్తాను. ఇక్కడ మీ పోస్టర్ బాగలేదు నాకు. వేస్తాను సార్ ఇవాళ. థ్యాంక్ యూ శశి మేడం. నేను ఏదైనా ఒక తండ్రి పాత్రలో ఉండి సలహా ఇచ్చానమ్మా, మీరు పాజిటివ్ గా తీసుకోండి. అలా ఏం లేదు సార్, నా కోసమే సార్ మీరు చెప్పారు. ప్రతిదీ కూడా మీకోసమే. ఎందుకంటే ఒక పేద వ్యక్తి తన వంశాన్ని మార్చుకునే అవకాశం జాబులో లేదమ్మా, ఓన్లీ వెస్టేజ్ లోనే ఉంది. అది మార్చుకొని నేను చెబుతున్నా సార్, మా కోసం సార్ ప్రతి పాయింట్ తీసుకుంటాను సార్ నేను. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గోపీకృష్ణ గారు, మాట్లాడిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసుకోండి అమ్మా. గోపీకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గోపి సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ బాగున్నారా? బాగున్నా సార్. ఎక్కడి నుంచి సార్? ఇది ఒంగోలు సార్, వలి సార్. గుర్తొచ్చింది. మొన్న మీరు కలిసాం కదా సార్ పార్క్ లో. సూపర్. ఎస్ మాట్లాడండి గోపకృష్ణ గారు. పుస్తకాలు బాగా చదువుతున్నారా? సార్ ఇప్పుడు స్టార్ట్ చేశారు సార్. సీక్రెట్ మీరు చెప్పారు కదా సార్, స్టార్ట్ చేశాను సార్. సూపర్. ఫస్ట్ చదవాల్సిన బుక్ సీక్రెట్. మార్కెటింగ్ లో సెకండ్ చదవాల్సిన బుక్ అందరినీ ఆకట్టుకునే కళ మార్కెటింగ్ లో. సూపర్. అవి చదివి అయిపోయాక నాకు ఫోన్ చేస్తా ఉన్నాను, ఇంకేం చదవాలి సార్. నీకు 2-3 సార్లు రివిజన్ చేయండి దాన్ని. సరే సార్, చేస్తున్నాను సార్. అదే కొంచెం ఈ వర్క్ బిజీగా ఉండటం వల్ల కొంచెం నేను ఈ జూమ్కి వస్తున్నా కానీ సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోతున్నాను. కొంచెం ఇప్పుడే ఈ హోమ్ మీటింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నా సార్. సూపర్. ఫస్ట్ నేర్చుకోవటం మీద ఎక్కువ దృష్టి పెట్టండి గోపి సార్. అవును సార్. నాలెడ్జ్ ఇన్పుట్ ఎంత ఎక్కువ వెళ్తే అవుట్పుట్ అంత బాగా వచ్చింది. అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం అంతే. ఎందుకంటే రిపీటెడ్ గా వినటం, డౌట్లు ఏమి లేకపోయినా రోజు మాట్లాడడానికి ప్రయత్నించండి. ముందు మనకి జూమ్ లో మాట్లాడటం, బయట మాట్లాడటం, మన కాన్ఫిడెన్స్ పెరుగుద్ది.
ఆ, మాట్లాడుతున్నా సార్. బయట కూడా అలా. ఫీడ్బ్యాక్ ఇవ్వటము, మీరు కొంచెం కొంచెంగా మాట్లాడటం ఉమ్. కేటాయించండి. ఓకేనా? సరే సార్. ఓకే సార్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నాలెడ్జ్ 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 నీ నాలెడ్జ్ ఎంత పెరిగితే నువ్వు ఎన్ని పుస్తకాలు, నువ్వు ఇప్పుడు దాకా ప్రపంచాన్ని చూసిన కోణం వేరు, ఇప్పుడు ఆ నాలెడ్జ్ పెంచుకున్నాక నువ్వు ప్రపంచాన్ని చూసే కోణం వేరు మారిపోద్ది, నీ అద్దాలు మారిపోతాయి. అవును సార్, మారుతాను. కొంచెం కొంచెం చేంజెస్ వస్తున్నాయి. అంతకుముందు కూడా వస్తాయి. నేను ఉందా సార్, వీరేంద్రనాథ్ గారు, అవును, ఠాగూర్. పట్టాభి వీరేంద్రనాథ్, అలాంటి ఆ బుక్స్ కూడా చదివాను సార్. పట్టాభిరామ్. అతని కూడా చాలా బాగున్నాయి సార్. ఇన్స్పిరేషన్, మోటివేషన్. అది అది కొంచెం ఇండైరెక్ట్ గా ఉంటాయి, ఇవి డైరెక్ట్ బుక్స్ ఇప్పుడు నేను మీకు చెప్పింది. అవును సార్. ఓకేనా? ఒక 10 పుస్తకాలు ఓకే. ఫస్ట్ చదివితే మీరు ప్యాటర్న్, మీరు ఎందుకు పేదరికంలో ఉన్నారు, మనం ఎందుకు ఈ మైండ్ సెట్ ఇలా ఎందుకు ఉంది, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఒక 10 పుస్తకాల మీద ఫోకస్ పెట్టండి ఫస్ట్. ఓకే సార్, కన్ఫర్మ్. నేను ఫస్ట్ లో చెప్పాను కదా, నేను ఈ మార్కెటింగ్ రాకముందు నేను చేసింది అదే. ఒక 2 సంవత్సరాలు దగ్గర దగ్గర 2 లక్షల పుస్తకాలు కొనుక్కొని ఉంటా. ఇంట్లో కూర్చొని మొత్తం ఫోన్ కాల్స్ అన్ని కట్ చేశా, జనాలతో మాట్లాడటం ఆపేశా. ఎందుకంటే ఒక అజ్ఞాని మాట్లాడుతుంటే తప్పులే దొరుకుతా ఉంటాయి. నా కాడ జ్ఞానం లేకుండా నేను జనాలతో మాట్లాడితే నాకు నవ్వులు పాలవుతా. అందుకే చాలా మంది తెలిసే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, జనాలకు అడిగి పోయి వాళ్ళ చేతి తిట్టుకుంటా ఉంటారు. అవును సార్. అసలు మాట్లాడటం వచ్చిందాక ఏమి మాట్లాడకూడదు సార్ మనం. ఉమ్. నేను మాట్లాడే దాని వల్ల అవతల వాళ్ళు హర్ట్ అవుతున్నారు, నేను మాట్లాడే దాని వల్ల ఉపయోగం లేకపోగా నాకే డబ్బులు వస్తాయని తెలిసినప్పుడు నోరు మూసుకొని ఉండటం మంచిది. చాలా మంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే తెలియకుండా అవతల వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళెట్ట వీళ్ళెట్ట ఏదో ఒకటి చెప్పించుకుని తిట్టించుకుంటున్నారు. అరే, నాకు మాట్లాడటమే రాలేదు, నేను ఇంకా ఒక అజ్ఞానంలో ఉన్నాను, అసలు నేను నోరు ఎత్తకుండా ఉండటం మంచిది అనేది తెలుసుకునేలాగా వాళ్ళ జీవితం అంతా శత్రువులు తయారవుతున్నారు. ఉమ్. సో ఖచ్చితంగా ఇదివరకు నేను కూడా అదే, నేను నోరు తెరిస్తే బండబూతులు వచ్చేవి. అవును. ఆ ఎవరితో మాట్లాడిన గొడవలు. ఇప్పుడు అరుక్కాడ కూర్చుంటామా, పోయి ఉమ్. వాళ్ళు చిరంజీవి అంటారు, నేను బాలకృష్ణ అంట, వాళ్ళు బాలకృష్ణ నేను చిరంజీవి అంట, కొట్టుకునే వాళ్ళం కాడ 4-5 గంటలు. ఒకడు గంగూలీ అంటే నేను టెండూల్కర్ అంట. అసలు రోజులు రోజులు గంటల గంటలు అరుగుల మీద కూర్చొని పిచ్చాపట్టి అనవసరమైన టాపిక్లు మాట్లాడుకొని దేవుడిచ్చే సమస్యలు కొన్ని అయితే, నీ నోరిచ్చే సమస్యలు ఎక్కువ. అవును సార్. చాలా మందికి తెలియదు తెలుసా, నా నోటి వల్లే శత్రువులు వస్తున్నారు అని తెలుసుకోకుండా, తెలిసి తెలియకుండా తిక్కల మాటలు మాట్లాడి వాళ్ళ చేతి తిట్టించుకొని రోజంతా అప్సెట్ అయిపోతుంటారు. నేను కూడా ఇదివరకు అలాగే చేసేవాడిని. ఆ తర్వాత అర్థమైంది నేను ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి, ఏ టాపిక్ నాకు అనవసరం, అసలు పక్క టీముల గురించి నాకేం అవసరం, పక్క లెగ్గుల గురించి నాకేం అవసరం, ఎందుకు నోరు బారేసుకుంటున్నాను, నేను చెప్పే మాటలు అవతల వాళ్ళకి తెలిస్తే ఎంత దూరం పోతాయి, రేపు సమస్య నాకే వచ్చింది కదా, అసలు నా ఇంటి గురించి తెలుసుకోకుండా పక్కింటి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను, నీకెందుకు పక్క టీముల గురించి, నీ ఇల్లే నీకు సక్రం చేసుకోవడం ఇంతవరకు రాలా. ఇది చాలా మందికి తెలియవు సార్. అవును సార్. ఇక్కడ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నీకు కొత్త నాలెడ్జ్ వచ్చిద్దో తెలియకుండానే నువ్వు అనవసరమైన విషయాలకు పోవు. ఉమ్. ఇప్పుడు ఒక సమస్య వస్తుందని తెలిసినప్పుడు నువ్వే వెనక్కుంటావు, ఎందుకంటే నీ అవును మైండ్ సార్. నీకు కొత్త నాలెడ్జ్ దాని వైపు పోనివ్వదు అనమాట. అందుకే ఎప్పుడు కూడా మనిషి శక్తివంతుడు అయ్యాక అవతల వాళ్ళకి అడిగి పోవాలి, తన కాడున్న శక్తిని ఇస్తాడు. ఒక శక్తిహీనుడు ఇంకొకరి దగ్గరికి పోకూడదు, ఆ ఎనర్జీ, లో ఎనర్జీ అవతల వాళ్ళకి ఇస్తాడు. సో ఖచ్చితంగా థ్యాంక్ యూ, మీరు ఆల్రెడీ పట్టుకున్నారు. సో నిన్న అవును సార్. మేడం గారు కూడా చెప్తున్నారు మీరు ప్రతిరోజు పుస్తకాలు చదువుతున్నారని, గ్రేట్ హ్యాబిట్. ఓకేనా? సో ఓకే ఖచ్చితంగా సార్. రాబోయే రోజుల్లో పెద్ద లీడర్ గా మీరు తయారవుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ ఆశీర్వాదాలు. ఖచ్చితంగా గోపి సార్, ఆశీర్వాదం ఏం లేదు నేను కొద్ది ముందు వచ్చాను, వెనకొచ్చాను. అది నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటది. ఒక స్థాయికి వెళ్ళిన దాకా ఇలాగే కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ ఓకే సార్. గోపి సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 28th ఆదివారం వచ్చింది లీడర్స్ మీటింగ్, సరే సార్. కోటప్పకొండ కూడా సెకండ్ సాటర్డే సండే వచ్చింది, చూడండి. సరే సార్, కన్ఫర్మ్. నేను చెప్పినట్టు కొన్ని రోజులు పాటించండి. ఓకే. థ్యాంక్ యూ గోపి సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. బి భారతి గారు.
సార్ నరేష్ సార్ గుడ్ మార్నింగ్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. భారతి గారు చెప్పండి అమ్మా. గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాను సార్. ఎస్ ఎస్ ఎస్. ఫీల్డ్ లేకపోవాలంటే భయం వేస్తుంది సార్. అసలు వాళ్ళు ఏ ప్రశ్న అడుగుతారో అసలు ఎలా చెప్పాలో అని టెన్షన్ వస్తుంది సార్. అసలు ఫీల్డ్ సూపర్ అమ్మా, చేయాలని ఎక్సలెంట్. ఆశ, చాలా ఆశగా సార్. ఫీల్డ్ చేయాలా, నేను కూడా వర్క్ చేయాలా, అందరూ చేస్తున్నారు కదా నేను ఎందుకు చేయకూడదు అని ఒక ఆశ ఉంది. కానీ చెప్పాలంటే ఫీల్డ్లోకి వెళ్ళాలంటే వాళ్ళు ఏ డౌట్ అడతారు, వాళ్ళు ఏ ప్రశ్న అడతారు, దానికి మన దగ్గర ఆన్సర్ ఉందో లేదో అనేసి భయం వేస్తాను సార్ దాని గురించే. సూపర్ సూపర్ అమ్మా. మీరు ఏ ఊరమ్మా? పొదలకూరు సార్. పొదలకూరు. ఓకే సూపర్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. షాప్ ఉంది ఇంట్లో, షాప్ చిన్న షాప్ కూల్ డ్రింక్ ఓకే. షాప్. కూల్ డ్రింక్ కిరాణా షాప్ కొట్టు ఉంది, ఓకే. చూసుకుంటా ఉంటాం సార్. మీరు వంట చేస్తారమ్మా? చేస్తాం సార్. చేస్తుంటారు. ఫస్ట్ రోజు అసలు ఏమి వంట మొదలు పెట్టక ముందు నీకు వంట మీద కూడా సేమ్ అభిప్రాయం ఉండి ఉంటది. ఎట్లా గ్యాస్ గాలితే ఎట్టా, కూరగాయలు కత్తి తెగితే ఎట్టా, ఇది మాడితే ఎట్టా, నూనె వేసానా ఉప్పు వేసానా, కారం ఎక్కువ అయిద్దేమోనే, మా అత్త ఇష్టపడిద్దో లేదోనే ఏమనుకుంటారు. ఇవన్నీ ఫస్ట్ వంట చేసే ముందు ఉంటాయా లేవా? ఉంటాయి సార్. ఉంటాయా ఉండవా? ఉంటాయి సార్. అవును కదా. ఇప్పుడు కిరాణా కొట్టు మొదలు పెట్టేటప్పుడు కూడా ఏది ఎంత రేటు, ఓయమ్మ 5 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలకి ఇంత నష్టపోతాను మా ఆయన తిడతానేమోనే. ఇవన్నీ తీసుకుపోయిన వాళ్ళు మళ్ళీ ప్రొడక్ట్ బాగాలేదంటే వెనక్కి వస్తే నువ్వు జీవితంలో ఏ పని పట్టుకున్నా గుర్తుపెట్టుకో, ఫస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కడికి భయమే వచ్చింది. ధైర్యంగా ఎవరు పరిగెత్తరు. మీరు మైసూర్ ట్రైనింగ్ వచ్చారా? రాలేదు సార్ ఇంతవరకు. అది సమస్య. మీ ప్రాబ్లమే అది. శిక్షణ తీసుకోవాలా మీ భారతి మేడం. మీరు శిక్షణ. నీ కొడుకు ఏం చదువుతున్నాడమ్మా? కొడుకు లేరు సార్, నాకు ఆడపిల్లలే. కూతురా? కూతురు. మా పాప 10th క్లాస్ సార్. కదా. ఏంటికి పంపిస్తున్నావు సార్ బడికి? మామూలుగా ఇది చదువుకోవాలా, నాలెడ్జ్ కావాలి, అవునా కదా? నాలెడ్జ్ కావాలి సార్. ప్రజల్లో ఎలా చదువుకోవాలా, బ్రతకాలి, నాలెడ్జ్ కావాలా, జీవితంలో బతకడానికి అత్తగారింటి కాడ మామగారింటి కాడ సమాజంలో బతకడానికి జాబ్ చేయడానికి నాలెడ్జ్ కావాలి. అందుకే ఇప్పుడు 10 సంవత్సరాలు చదివిస్తాను, మళ్ళీ ఇంటర్ చదివిస్తావు, మళ్ళీ డిగ్రీ చదివిస్తావు, డబ్బులు పెట్టి, అవునా కదా? అవును సార్. అన్ని సంవత్సరాలు చదివించినా గానీ ఆవిడ నాలెడ్జ్ కోసం. ఇప్పుడు నువ్వేమో మీకు ఇప్పుడు దాకా నీకున్న నాలెడ్జ్ వేరాయా, దీంట్లో నాలెడ్జ్ అసలు లేదు కదా. అవును సార్. మరి దీని గురించి తెలవనప్పుడు ఏం పోయి అవుతావు? అదే సార్ ఇబ్బందిగా రాలేదు సార్. నువ్వు మెయిన్ అదే. ఇంట్లో కూర్చొని నీ కిరాణా వస్తువులు అమ్ముకుంటా, నువ్వు ఇంట్లో వంట చేసుకుంటా, పిల్లల్ని సంతాయించుకుంటా, నువ్వేడ ఎస్టేజ్ గురించి ఎడ చెప్పాలి సార్ అన్నట్టు. నువ్వు ట్రైనింగ్ తీసుకుంటుందేమో వంట మీద, కిరాణా కొట్టు మీద. నువ్వు నాలెడ్జ్ కావాలంటుందేమో ఎస్టేజ్ మీద. ఎట్టొస్తాయి? వాళ్ళు ఎట్టింటారు? హెల్త్ బాగాలేదు సార్. ఈ మధ్య హెల్త్ బాగాలేక ఆపరేషన్ అయ్యి రాలేక ఎక్కడికి వెళ్ళలేకపోయాను సార్. అందుకే ఫస్ట్ ఖాళీ నువ్వు జనాలకు చెప్పడం కాదు భారతమ్మ, నువ్వు జనాలకు చెప్పనే వద్దు. ముందు నువ్వు నాలెడ్జ్ పెంచుకో. అర్థమైంది? ఆ నాలెడ్జ్ పెంచుకోవాలా. యూట్యూబ్ లో వీడియోలు చూడటము, లీడర్స్ మీటింగ్లకు రావటము, మీ అప్లైన్ వాళ్ళతో జర్నీ చేయటము, ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవటం. కొన్ని రోజులు తెలుసుకున్నాక భయం పోద్ది. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుంది మీ పాప, బాగా చదివిపోయింది, బాగా చదివిద్ది. ఏ క్వశ్చన్ వచ్చినా భయపడిద్దా? భయపడదు సార్. ఎందుకు? ముందు బాగా చదివింది కాబట్టి, అవునా కదా? అవునవును. అదే ఏం చదవకుండా ముందు రోజు సీరియల్ చూసిపోయింది, సంవత్సరం మొత్తం టైం పాస్ చేసింది. ఆడికి పోగానే పేపర్ చూడగానే భయం వచ్చుదా, ఆనందం వచ్చుదా? భయం వస్తా. ఏంటికి భయం వచ్చింది? చదువు మీద శ్రద్ధ పెట్టక సీరియల్ మీద పెట్టి చదవలేదు కాబట్టి భయం వేసింది, అవునా కదా? అవును. ఇప్పుడు నీకు కూడా అంతే. నీకు అసలు అనుభవం లేదు కాబట్టి భయం వేస్తుంది. అనుభవం నాలెడ్జ్ వస్తే భయం పోద్ది. అర్థమైందా కాలేదా? అర్థమైంది సార్. అవుతున్నట్టుగా ఉందంటారా? లేదు సార్, లేదు సార్, అర్థమైంది సార్. మీటింగ్ కి వెళ్తా ఉంటే మనకి డౌట్ ఒక్కొక్క పాయింట్ తెలుస్తా ఉంటే జనాలు ఏమడిగినా చెప్పగలుగుతావు.
నీకు అసలు ఏమీ తెలవకుండా వారు నాకు భయం వేస్తుంది సార్ అంటే నువ్వు చదువుకోకుండా పరీక్షకు పోయి భయం వేస్తుంది, భయం రాక ధైర్యం వచ్చిందా? అదే అర్థమైందా సార్ కాదా? అర్థమైంది సార్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ భారతి అందువల్ల మేడం. ఇప్పుడు మీటింగ్ కి అందువల్లే ఇప్పుడు భయం వస్తున్నాను. వేస్తుంది నీకు. ఇప్పుడు భయం వెళ్తున్నాను సార్ భయం మీటింగ్ వచ్చింది కి. అందుకే. మీటింగ్ రండి. ఎవరు టీం మీరా? కృష్ణవేణి మేడం సార్, డౌన్ లైన్ నెల్లూరు సార్. కృష్ణవేణి మేడం తోటి కొన్ని రోజులు జర్నీ చేయండి. ఆమె మీటింగ్లు హోమ్ మీటింగ్లకు వెళ్తున్నప్పుడు వెళ్ళండి. ఆమె చెప్పిన ట్రైనింగ్లు కొట్టే తెలుస్తుంది మీకు. అలాగే సార్. థ్యాంక్ యూ భారతి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సాంబ శివరావు సార్, చీరాల. మ్యూట్ చేసుకోండి సార్. సాంబ సార్ గుడ్ శివరావు మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సాంబశివరావు గారు. మాట్లాడండి సాంబశివరావు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆ, వినపడుతుందా? సార్ అదే సార్ మీరు వినపడుతుంది సార్. నా మాట కూడా వాయిస్ క్లియర్ సార్. చెప్పండి సార్ చెప్పండి. నా మాట వినపడుతుందా? వినపడుతుంది. అదే సార్ మీరు బూట్ క్యాంప్ కి మీరు ఒక 5 అట్టా చెప్పారు కదా సార్, 10 మంది దాకా. వినపడతలేదు సార్. వినపడుతుంది. వినపడుతుంది. మీరు చెప్పింది వినపడుతుంది. కానివ్వండి. ఓకే సార్. మేము బూట్ క్యాంప్ కి అలాగనే సార్ మేము చెప్తున్నాం సార్ చాలా మందికి. సార్ Okay. వారు చెప్తుంటే వస్తామన్నారు సార్. మేము మీరు చెప్పిన దాన్నే ఫాలో చేస్తూ మీకు ఎలాగా అనేది బూట్ క్యాంప్ కానీ జనాన్ని తండ్రి చాలా మందిని ఇన్వైట్ చేస్తున్నాం సార్. మేమైతే గోపి సార్ నేను ఒక 30 మందితో బూట్ క్యాంప్ రావాలని ట్రైనింగ్ తీసుకుంటున్నాం సార్. ఎక్సలెంట్. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. సూపర్ సూపర్ సాంబశివరావు సార్. గోపి సార్ మీరు ఎక్సలెంట్ గా చేస్తున్నారు. సో ముందుగా టికెట్స్ వేసేసేయండి వాళ్ళ పేరు మీద, పోస్టర్ గ్రూప్ లో పెట్టేసేయండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సాంబశివరావు సార్. చాలా బాగా చేస్తున్నారు. ప్రతి పాయింట్ పట్టుకుంటున్నారు. గోపి సార్ మీరు చీరాలలో మంచి లీడర్స్ అవ్వాలి. సో మీరు అనుకున్న స్థాయికి వెళ్ళాలి. కోటప్పకొండ బూట్ క్యాంప్. సో వండర్ఫుల్. ఎందుకంటే ఎలాంటి వ్యక్తి అయినా అక్కడికి వస్తే ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ఎలాంటి వ్యక్తి అయినా చేంజ్ అయిపోతారు. ఎందుకంటే అతి పవిత్రమైన స్థలం. గొప్ప గొప్ప లీడర్స్ అందరూ కూడా అక్కడ రాబోతున్నారు. గొప్ప గొప్ప అవును లీడర్స్ సార్. అందరూ కూడా సో కోటప్పకొండ రాబోతున్నారు. వాళ్ళ జర్నీలు, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, ఇది మొత్తం గనక మనం చెప్తే వినరు సార్ జనాలు. మళ్ళీ చెప్తున్నా, ఓకే సార్. చాలా జాగ్రత్తగా వినండి. నీకు వెస్టేజ్ లో 2 విషయాల మీద గ్రిప్ ఉండాల. ఓకే సార్. 2 విషయాల మీద గ్రిప్ ఉండాల. అందరూ ఇది రాసి పెట్టుకోండి సార్. నీకు చెప్పడం అన్నా బాగా వచ్చి ఉండాల. నీకు చెప్పడం అన్నా బాగా వచ్చి ఉండాల. 2, చెప్పేవాడు ముందు కూర్చోబెట్టడం అన్నా వచ్చి ఉండాల. సార్ అర్థమైందా? నేనైతే 10 మందికి చెప్పాను. ఒకసారి నువ్వు బలుకు. వెస్టేజ్ లో ఒకసారి నేను చెప్పింది పలకండి. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే ఒకసారి పలకండి నేను చెప్పింది. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే నాకు చెప్పడం అన్నా రావాలి. నాకు చెప్పడం అన్నా రావాలి. చెప్పే వ్యక్తి ముందు కూర్చోబెట్టడం అన్నా రావాలి. చెప్పే వ్యక్తి కూర్చోపెడతాం అన్నా రావాలి. కాదు 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 కాదు. చెప్పే వ్యక్తి ముందు జనాన్ని కూర్చోబెట్టడం అన్నా రావాలి. చెప్పే వ్యక్తి ముందు కూర్చోబెడతామన్నా రావాలి. ఈ రెండిట్లో ఒకటి వస్తేనే నీకు వెస్టేజ్ లో లచ్చ వచ్చింది, కారు వచ్చింది, విమానం వచ్చింది. అవును సార్. ఒకసారి మళ్ళీ బలకండి దాన్ని. మీరైతే ఒకసారి మాకు బలకు. ఒకసారి చెప్పే బలకు. నేను వ్యక్తి చెప్పింది ఎదురు కూర్చోబెడతామన్నా ఫస్ట్ నుంచి చెప్పు. చెప్పే వ్యక్తి సార్ చెప్పతామన్నా రావాలి. వెస్టేజ్ లో గెలవాలంటే చెప్పే ఫస్ట్ నుంచి చెప్పు. వెస్టేజ్ లో గెలవాలంటే చెప్పతామన్నా రావాలి. లేదు, రెండోది చెప్పే వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చోబెడతామన్నా రావాలి. ఏ ఊరిని? జనాలని సార్.
అర్థమైందా? ఓకే సార్. మీరు మాకు రాసి తెలియని పెట్టుకోండి. విషయాలు ఓకే సార్. చీరాల్లో సార్ మీరు మాకు ప్లేయర్ మీటింగ్ డిఎల్స్ పిలిచినప్పుడల్లా మాకు చాలా విషయాలు చెప్పారు సార్. మేము దాన్ని గట్టిగా పుట్టుకొని చీరాల్లో మేము గోపి సారు నాకన్నా ఇంకా బాగా ఎక్సలెంట్ చేస్తున్నాడు సార్. సూపర్ సూపర్. నేను నేను 10 మందికి చెబితే తను 30 మందికి చెప్పాడు సార్. గోపి సార్ వండర్ఫుల్ లీడర్. మీరిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. చీరాల్లో మళ్ళీ డేట్ ఇద్దాము. సూపర్ సాంబశివరావు సార్, థ్యాంక్ యూ. నాకు బూట్ క్యాంప్ టికెట్ ఓకే పడాలి, మీ పోస్టర్ గ్రూప్ లో పడాలి ఈ రోజు. ఓకే ఓకే సార్, కంపల్సరీ. 30 మంది తోటి మీ టీం రావాలి. ఓకే సార్, మీ సపోర్ట్ మాకు ఉంది సార్. మాకు అదే చాలా ధైర్యం సార్. అసలు ముందర మేము మీతో థ్యాంక్ యూ గోపి సార్. జర్నీ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అసలు థ్యాంక్ యూ సాంబశివరావు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎక్స్ ఆర్మీ ఆర్ లక్ష్మీనారాయణ గారు. ఎస్, గ్రేట్ లీడర్ ఫ్రమ్ పెరిదేపి. గుడ్ మార్నింగ్ లక్ష్మీనారాయణ గారు, గుడ్ మార్నింగ్. ఎస్, మాట్లాడండి లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ. మీరు ప్రతిరోజు జూమ్ అటెండ్ అవుతున్నారు. సో బూట్ క్యాంప్ టికెట్ ఆల్రెడీ మీది కాకుండా మళ్ళీ వేరే వాళ్ళు వేసారు కదా, 2 టికెట్లు వేసారా? అవును సార్, 2 టికెట్లు బుక్ చేశాను సార్. సూపర్ సూపర్, ఎక్సలెంట్. ఇంకొక 3 అట్లా ప్లాన్ చేయండి, టైం ఉంది కాబట్టి. తిరిగి చేస్తున్నాను సార్, మాట్లాడుతున్నాను సార్. వస్తే ఆ. వాళ్ళు క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్టర్ వేద్దామని చూస్తున్నాం సార్. పర్లేదు, ఎందుకంటే మనకు అది గుడి కూడా ఉంది కాబట్టి ఎవరికి చెప్పేది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి కొంతమంది టెంపుల్ ఇష్టపడి వచ్చే వాళ్ళు ఉంటారు. అవును సార్. కంపల్సరిగా ఇంకొక 2-3 ప్లాన్ చేయండి. సార్ ఖచ్చితంగా సార్, ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు వింటున్నారుగా అన్ని, మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా నేను చెప్పేది? అదే ఒక చిన్న డౌట్ సార్ నాకు. అంటే నాకు సలహా ఇస్తారా షూర్, ఖచ్చితంగా. నేను అయితే తిరుగుతున్నాను సార్. మన మీటింగ్ మెయిన్ నాకు చెప్పడం చేత కాదు, అది మీకు కూడా తెలుసు ఇలాగని. నేను మీటింగ్లకి తీసుకురావడానికి చాలా మందితో మాట్లాడుతున్నాను, మీటింగ్ ముందు రండి అని. అంటే మీటింగ్లు అంటే ఆరోగ్యం బాగా ఉంటుంది, దానికి సంబంధించిన ఫుడ్ సప్లిమెంట్ అన్ని బాగుంటాయి, ఆరోగ్యం మీద చెప్పి తీసుకొస్తున్నాను. చెప్తుంటే వస్తామంటున్నారు కానీ రావట్లేదు సార్. దాంట్లో కొద్దిగా సక్సెస్ కాలేకపోతున్నాను. నేను ఏం చేస్తే బాగుంటే సక్సెస్ అవుతారు మీరు అని ఒక సలహా ఇవ్వండి సార్. మీరు చెప్పిన ప్రకారం నేను వెళ్తాను సార్. ఎక్సలెంట్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. మీకు మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ లో మనం పిలిచిన వాళ్ళు జనం రారు. ఎందుకు రారంటే నీకు పిలవటం సరిగ్గా రాలా, ఒకటి. అర్థమైంది నేను చెబుతుంది? అంటే పిలవటం అంటే వాళ్ళు వస్తే ఇక్కడ వాళ్ళకున్న సమస్యకు పరిష్కారం దొరికిద్ది అనేలాగా మనం పిలవలేకపోతున్నాం ఇక్కడ. ఏదో మన అవసరం కోసం పిలిచినట్టు ఉంటుంది కానీ, అమ్మా ఇక్కడికి వస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికిద్ది, నీకున్న ప్రాబ్లం కి పరిష్కారం దొరికిద్ది అనేలాగా మీరు పిలవలేకపోతున్నారు. అర్థమైంది నేను చెప్పింది? అర్థమైంది సార్. 1, 2 కారణాలు చెబుతున్నా ఎందుకు రావట్లేదంటే, 2 అంటే ఆ మనిషికి అరే లక్ష్మీనారాయణ నన్ను పిలుస్తుంది నా మంచి కోసమే, నాకు లైఫ్ ఇవ్వడం కోసమే అనేలాగా మీరు పిలవలేకపోతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఇప్పుడు పిలిచేటప్పుడు ఎలా ఉంటుందంటే నీ బాడీ లాంగ్వేజ్ అంత అవతల వాళ్ళకి కరెక్ట్ గా అనిపించదు, కాన్ఫిడెంట్ గా అనిపించదు. ఎందుకు? నీకే నాలెడ్జ్ ఇప్పుడు దాకా సరిగా లేదు, నీకే కంపెనీ మీద అవగాహన సరిగా లేదు, నీకే ఈ రంగం మీద సరిగా పట్టు లేదు కాబట్టి నువ్వు పిలిచే దాంట్లో అవతల వాళ్ళకి ఆ నమ్మకం రాదు. ఇదొక కారణం. అప్పుడు దానికి మనం ఏం చేయాలి? సింపుల్, మంచిగా నీట్ గా డ్రెస్ కోడ్ వేసుకొని ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఫస్ట్ మనం మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి వెళ్తా ఉంటే మన మాట తీరులో మార్పు వచ్చింది, పిలిచే విధానంలో మార్పు వచ్చింది. అప్పుడు అది అవతల వాళ్ళే లక్ష్మీనారాయణ ఇంత సీరియస్ గా తీసుకొని చేస్తున్నాడు అంటే ఏదో ఉందిరా, మనం వెళ్ళి చెయ్యాలి, మనం ఒకసారి చూద్దామనే థాట్ అవతల వ్యక్తిలో వచ్చింది. అందుకే స్టార్టింగ్ లో ఎందుకు రాదు అంటే, స్టార్టింగ్ లో మనకు పిలవడమే సరిగ్గా రాదు, మన మీద మనకే నమ్మకం ఉండదు పూర్తిగా. అవతల ఎట్లా నమ్ముతాడు మనల్ని? ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ సార్, ఇప్పుడు దాకా మీరు వ్యవసాయం చేశారు, అవునా? అవును సార్. అవునా? జనాలు అందరూ మిమ్మల్ని ఎట చూస్తున్నారు? ఇతను ఒక రైతు, ఇతను మిలిటరీలో పనిచేశాడు, పొలం పనిచేశాడు, నువ్వు దాని గురించి చెబితే జనం వింటారు.
ఓకే. దీని గురించి ఎందుకు వినరంటే ఇతను కొత్త ఇతనికి తెలియదు కదా, ఇతనేదో పిచ్చి దాంట్లో పోయాడేమో అన్నట్టుగా నిన్ను వాళ్ళు ఏం చూస్తున్నారంటే నీ గతాన్ని చూస్తున్నారు. అవును సార్. అంటే నువ్వు చూసిన రంగాలను చూసి నువ్వు చెప్పింది వినట్లేదు, నువ్వు చెప్పిన కాడికి రావట్లా. ఎప్పుడైతే అవన్నీ పట్టించుకోకుండా నీ డ్రెస్ కోడ్ మార్చుకొని నీ పాటికి నువ్వు నేర్చుకుంటా, నీ పాటికి నువ్వు మీటింగ్స్కి వస్తా, ఎవరి మాట వినకుండా నీ పని నువ్వు చేసుకుంటా పోతా ఉంటే ఆటోమేటిక్ గా జనాలు నీ వెనకబట్ట మొదలు పెడతారు. ఓకే సార్. స్టార్టింగ్ లో ఇందాకే చెప్పా, నువ్వు చెప్పినప్పుడు రావట్లేదు అంటే పిలవటంలో ఏదో లోపం ఉంది. ఒక ఉదాహరణకి చెప్తున్నా, ఇను సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. ఇప్పుడు మీరు వచ్చిందే 2 ట్రైనింగ్లు అవునా? వచ్చాను సార్ 3-4 ట్రైనింగ్ సరే వస్తున్నాం. 3 వేసుకోబా. సరే. ఉదాహరణ చెబుతున్నా, 3 ఓకే. ట్రైనింగ్లకు వచ్చారు. ఇప్పుడు మీ కిందకి నువ్వు అన్నట్టుగానే రేపు 10 మంది వచ్చారు బూట్ క్యాంప్ కి. ఓకే సార్. 10 మంది వచ్చారు, 10 మందిని పిలిచావు, 10 మంది వచ్చారు. ఆ 10 మంది ఐడీలు వేశారు. సార్. ఇప్పుడు వాళ్ళు ఆ 10 మంది 100 క్వశ్చన్లు అడుగుతారు నిన్న ఆడ బూట్ క్యాంప్ లో. ఏంది లక్ష్మీనారాయణ ఇది, వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎవరు, గ్రాన్యువల్స్ ఎప్పుడు వేయాలా, అగ్రి 82 ఎప్పుడు వేయాలా, స్పిర్లోనా ఎందుకు ఆడుకోవాలి, అసలు దీంట్లో డబ్బులు ఎట్లా వస్తాయి లక్ష్మీనారాయణ, అలా వాళ్ళు ఆ కంపెనీలో చేరి ఆగిపోయారు కదా, దీని పరిస్థితి ఏంది, ఇట్లా 100 మందికి 100 క్వశ్చన్లు ఉంటాయి. వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పగలుగుతావా? చెప్పలేదు. చెప్పలేకపోతే వాళ్ళు నీ కింద ఉంటారా? ఉండరు. నువ్వు ప్రతిదానికి వలి సార్కి ఫోన్ చేసినావు అనుకో, ఓ అరే ఇతనికి ఏం తెలగట్టుంది, నన్ను చేసుకొని జాయిన్ చేసి ఇతను డబ్బులు తీసుకోవాలన్నట్టుంది అనుకుంటారు. అవునా కదా? అవును సార్. అందుకే ఫస్ట్ లో టీం ఎవరికి రాదు, రాకూడదు. ఓకే సార్. రాకూడదు కూడా. మనం పిలవంగానే వచ్చారంటే మన కాడ సబ్జెక్ట్ లేకుండా ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళకి అర్థమైపోద్ది లక్ష్మీనారాయణకి ఏమి తెలవకుండా దీంట్లోకి వచ్చాడు, మమ్మల్ని జాయిన్ చేశాడు, ప్రతిదానికి వలి సార్కి సురేష్ సార్కి ఫోన్ చేస్తున్నాడు, ఇతనికి తెలవనప్పుడు ఇతను మమ్మల్ని ఏం గెలిపిస్తాడు అనే నమ్మకం అపనమ్మకం వచ్చింది వాళ్ళకి. ఓకే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది. అందుకే స్టార్టింగ్ లో టీం గురించి బాధపడబాకండి, జనాల గురించి బాధపడబాకండి. మీరు ఖాళీ దొరికినప్పుడల్లా, మీరు వ్యవసాయంలో ఇప్పుడు దాకా ఉన్నారు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కరెక్ట్ గా 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 4 మీరు ఆ 4 గురించి అగ్రి గ్రాన్యువల్స్, ఆక్వాజెల్, ప్రొటెక్, 82, మాస్, కేవలం ఒక 5 ప్రొడక్టులు చాలు సార్. రెగ్యులర్ గా మీరు తెలుసుకుంటే ఈ 5 ప్రొడక్ట్ల గురించి ఖాళీ దొరికినప్పుడల్లా ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి 20 వీడియోలు వినండి. విన్నారంటే మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు చెప్పడంలో. మీరు ఒక రైతు కాడికి పోయినప్పుడు కంపెనీ జాయిన్ అవ్వు ఇవేం చెప్పలే, అసలు ఒక గ్రాన్యువల్స్ బ్యాగ్ ఎందుకు వాడాలో రైతుకు చెబితే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఒకటి తీసుకొచ్చి లక్ష్మీనారాయణ అని చెప్పాలి. అలా నువ్వు నాలెడ్జ్ పెంచుకోవాలి. ఖాళీ దొరికినప్పుడల్లా, టైం ఇచ్చినప్పుడల్లా నీ రంగం మీద నువ్వు గ్రిప్ పెంచుకోవాలా. ఓకే సార్. జనాల గురించి వర్రీ కాబాక, బాధపడబాక, టీం గురించి బాధపడబాక. ఫస్ట్ నువ్వు నాలెడ్జ్ పెంచుకోవటమే దృష్టి పెట్టండి. ఓకే సార్. అర్థమైందా? అర్థం కలదా? అర్థమైంది సార్. సార్ మీకు సింపుల్ గా ఒక మాట చెబుతా. ఇప్పుడు నువ్వు హోటల్ పెడుతున్నావు, హోటల్ పెట్టే వ్యక్తి దృష్టి అంతా టేస్ట్ మీద పెట్టాలా, కస్టమర్ల మీద పెట్టాలా? అర్థం కాల నీకు, నేను మళ్ళీ చెబుతున్నాను. ఇప్పుడు పెరిదేప్ సెంటర్ లో హోటల్ పెట్టావు, నీ ధ్యాస అంతా దేని మీద ఉండాలంటే పెరిదేపిలో ఉన్న అన్ని హోటల్స్ మీద ది బెస్ట్ టేస్ట్ నేను ఇవ్వాలి అనే దాని మీద కనుక నువ్వు ధ్యాస పెడితే కస్టమర్లు తన్నుకుంటా వాళ్ళంతా వాళ్ళే పరిగెడతారు. అవునా కదా? అవును సార్. నువ్వు టేస్ట్ మీద పెట్టకుండా హోటల్ వస్తారంటావా? అసలు వాళ్ళ హోటల్కి పోతున్నే నా హోటల్కి వస్తారా? రారు నా హోటల్కి. నీ ధ్యాస అంతా దేని మీద ఉందంటే హోటల్ కస్టమర్లు వస్తారా రారా అనే దాని మీద ఉంది. నేనేం చెబుతున్నానంటే ముందు నీ ఇడ్లీ, దోశ, చట్నీ టేస్ట్ గా తయారు చెయ్యి, వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారని చెబుతున్నా. ఇక్కడ కూడా అంతే. ఆధార్ కార్డులు ఎత్తుకొని జనం రావాలంటే నీ కాడ సరుకు ఉండాలా, నీ మాటకలు, నీ నాలెడ్జ్ ఉండాలి. లక్ష్మీనారాయణ గెలిపిస్తాడు అనే కాన్ఫిడెంట్ వాళ్ళకి ఇవ్వగలగాలి. అర్థమైందా? కలదా? అర్థమైంది సార్. అందుకని ఫస్ట్ ఎప్పుడు కూడా
జనం గురించి ఆలోచించబాకండి, నా గురించి నీ గురించి ఆలోచించు. మరి నేను ఏమేమి నేర్చుకోవాలి, నేను ఎలా తయారవ్వాలి. నీలో మార్పులు వచ్చే కొద్ది టీం ఆటోమేటిక్ గా వచ్చింది. ఓకే సార్. శిక్షణ, మిలిటరీలో ఏ విధంగా శిక్షణ తీసుకున్నారో దీంట్లో కూడా శిక్షణ అవసరం. ఓకే సార్. అందుకని 1 year మీరు కొంచెం అగ్రికల్చర్ అట్లా ఉంచి కొన్ని రోజులు రీసెర్చ్ చేయండి దీని మీద. మామూలుగా అగ్రికల్చర్ చాలా వరకు ఆపేసాను సార్, చాలా సగానికి పైన తగ్గించేసాను సార్. ఇది పూర్తిగా వచ్చే సంవత్సరం పూర్తిగా ఎత్తేస్తాను సార్ దాన్ని. ఓకే, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. మీరు చాలా చక్కగా ప్రతి మీటింగ్ వస్తున్నారు, టయానికి ప్రొడక్ట్ తీసుకుంటున్నారు. రైట్. మీరు మాట్లాడటం రాదన్నారు, భయపడలేదు, చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇంతే, మనకు వచ్చింది ధైర్యంగా 10 మందికి చెప్పడమే మార్కెటింగ్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో శివ సార్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. శివ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివ సార్, బాగున్నారా? బాగున్నా సార్. చెప్పండి. సార్ మీరు పిలుస్తారా తర్వాత అనుకుని ఇప్పుడే పొడుదాం కూడా నాకు వెళ్ళాను సార్, కానీ మీరు పిలిచారంటే ఇది హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నాను సార్. వెంటనే మీరు పిల్లలు పరిగెట్టుకుంటూ వచ్చాను సార్. వింటున్నారా? జూమ్ వింటున్నారా? సార్ జూమ్ వింటున్నారా? వింటూనే పొడుదాం కూడా అంటే వింటూనే ఉన్నాను సార్. ఇది హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నాను సార్. సూపర్ సూపర్ సార్, ఎక్సలెంట్. మాట్లాడండి సార్, మీకు ఏమైనా డౌట్ ఉందా? ఎస్ సార్. సార్ మీరు కిందాక చెప్పింది కంఫర్ట్ నుంచి నేను బయటకు వచ్చా అన్నారు. సో అది కూడా ఇంత అగ్రెసివ్ గా మీరు బిజినెస్ ని బిల్డ్ చేశారు. సో నాది కూడా అదే ఇబ్బంది సార్, కంఫర్ట్ నుంచి బయటకు వస్తున్నాను. దానికి మీరు అంత స్ట్రాంగ్ మోటివేషన్ ఎలా బిల్డప్ చేసుకోగలిగారు? ఇంత స్పీడ్ గా బిజినెస్ ఎలా, అంటే ఆ మైండ్ సెట్ ఎలా ఇది చేసుకోగలిగారు సార్? సూపర్ సార్, ఎక్సలెంట్ క్వశ్చన్. మీరు ఏం చేస్తారు? సార్ నేను ఇంతకు ముందు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాను సార్. ఇప్పుడు నా ఓన్ ఇది చేద్దామని ఒక ఇది ఉంది సార్, సాఫ్ట్వేర్ ఓన్ ప్రొడక్ట్ కంపెనీ తయారు చేద్దామని ఉంది సార్. ఓకే ఓకే ఓకే, నేను అంటుంది అదే, ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది సార్. ఇప్పుడు నాకేంటంటే కొంచెం మార్కెటింగ్ అంటే మాట్లాడటము, నాకు తెలిసింది 10 మందికి మంచి చేయటము, ఎక్స్ప్లెయిన్ చేయటము బాగా, ఇవన్నీ ఇంట్రెస్ట్. నాకున్న ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ ఏంటంటే మాట్లాడటం. ఓకే. ఇక్కడ దీంట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే నా లక్ ఏంటంటే ఫస్ట్ ఇంత కాన్ఫిడెంట్ గా ఇట్లా ఉండేవాడిని కాదు. ఇంతకు ముందు నాకు లైఫ్ మీద కొంచెం చాలా క్వశ్చన్స్ మిగిలిపోయి ఉండేవి. అసలు జీవితం ఏంటి, ఎందుకు మనుషులు అంటే ఎవరు, ఎందుకు వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఈ పెళ్ళి ఏంటి, ఈ పిల్లలు ఏంటి, ఇవన్నీ ఒక 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 ఆధ్యాత్మిక చింతన అంటారు కదా, వాటి మీద అసలుకి ఫస్ట్ నా క్వశ్చన్ మొదలైంది. ఇంకా అక్కడ మొదలయ్యి కొన్ని పుస్తకాలు చదవడం మొదలు పెట్టా. వైరాగ్యం అనేది వచ్చి కొన్ని పుస్తకాలు చదవడం మొదలు పెట్టా. ఆ ప్రయాణంలో ఏం జరిగిందంటే నా ఉన్న నాలెడ్జ్ అప్డేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే నేను అప్పుడు దాకా ప్రపంచాన్ని చూసే కోణం వేరు. ఒక్కసారి ఎప్పుడైతే కొంచెం గ్రేట్ బుక్స్ అయితే ఎప్పుడైతే చదవడం మొదలు పెట్టానో అప్పటి నుంచి ప్రపంచాన్ని చూసే కోణం మారిపోయింది. ఆ తర్వాత ఈ ఫీల్డ్ నా దగ్గరకు వచ్చింది. అవంతా నా నాలెడ్జ్ చేంజ్ అయ్యాక ఈ ఫీల్డ్ నా దగ్గరకు వచ్చింది. ఈ ఫీల్డ్ లో ఇంత గట్టిగా స్ట్రాంగ్ గా చేయడానికి కారణం ఏంటంటే నాకు ఇదివరకు ఉన్న మైండ్ సెట్ అయితే నేను చేయను. నాకు కొత్త మైండ్ సెట్ అండి. నేను ప్రపంచాన్ని నేను చూసే కోణం, ఓపిక, జనాలతో మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి. నాకు పేషెన్సీ వచ్చింది, ఇవన్నీ వచ్చింది. అయితే బిజినెస్ ని ఎందుకు మిగతా అన్ని పక్కన పెట్టి దీన్నే చేస్తున్నానంటే, ఒకటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సార్. సింపుల్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఈ భూమి మీద చాలా పనులు ఉన్నాయి మనం చేయటానికి, బట్ ఈ పనే ఎందుకు బెస్ట్ అంటే ఫస్ట్ 10 మందికి మంచి చేస్తూ డబ్బులు తీసుకోవచ్చు. నాకు బాగా నచ్చింది, నన్ను డ్రైవ్ చేయించేది. అండ్ నేను ఒకటి బలంగా నమ్ముతాను సార్. మీ పేరేమన్నారు? శివ సార్. నేను ఒకటి బలంగా నమ్ముతా, అదేంటంటే మనిషి భూమి మీదకి వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తాడు, వెళ్ళిపోయేటప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతాడు. మధ్యలో తీసుకెళ్లేది ఏంటంటే ఇక్కడ చేసిన మంచి చెడు ఈ రెండింటి మాత్రం తీసుకెళ్లిపోతాడు.
ఇది ఎప్పుడు నాకు మైండ్ లో ఉంటుంది సార్. నాకు ఈ ఫీల్డ్ లోకి వచ్చాక ఏమనిపించింది అంటే, ఇంతమంది అనారోగ్యాలు పాలవుతున్నారు బయట ఈ కల్తీ ప్రొడక్ట్ వాడుకొని. ఇక్కడ ఈ రంగంలో మనం ఉంటే దీని ద్వారా కొన్ని లక్షల మందికి ఆరోగ్యాన్ని బాగు చేయొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్ నన్ను డ్రైవ్ చేస్తుంది. రెండోది, బయట ఎలాగూ భూమి మీద ఎక్కడో ఒకటి పని చేయాలి, ఎవరో ఒకరికి పని చేయాలి. ఆ పని చేసేది ఏదో ఇక్కడ పని చేస్తే ఒకటి జనాలకు మంచి వస్తుంది, రెండోది నా వంశం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎప్పుడు మైండ్ లో ఉంటుంది సార్ నాకు. ఒకటి మంచి చేస్తున్నాను, రెండోది ఈ వర్క్ టెంపరీ. ఒక 5 సంవత్సరాలు పనిచేస్తే రూపాయి పెట్టుబడి లేకుండా జీవితాంతం కూర్చొని తినే అవకాశం ఉంది. ఇప్పుడు 3.5 లక్షలు శివ సార్ నాకు, నెక్స్ట్ 4 రాబోతుంది. ఎగ్జాంపుల్ చెబుతున్నా, డిసెంబర్కి 5వ 6వ వస్తుంది. ఎక్కడ పెట్టుబడి లేదు, టార్గెట్ లేదు, తొంభై మనీ లేరు. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. భూమి మీద మనిషి కోరుకునే ఇవే కదా. మన ఇంట్లో ఆరోగ్యంగా ఉంటాం, కొన్ని లక్షల మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, ప్లస్ టైం ఫ్రీడమ్. నాకు నచ్చినప్పుడు పని చేసుకుంటున్నా, నాకు నచ్చినంత. ఇదివరకు షాప్కి వెళ్తే ఇది ఎంత అని అడిగేవాడిని, ఇప్పుడు అడిగే సీన్ లేదు, స్కానర్ చూపించమని అడుగుతున్నా. ఎక్కడి నుంచి వచ్చింది మనీ ఫ్రీడమ్ చెప్పండి? 3 సంవత్సరాల్లో. ఇవన్నీ కూడా బయట రావాలంటే కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి మనం ఇన్ఫ్రాస్ట్రక్చరు చాలా పెట్టుకొని ఎంప్లాయీస్ ని పెట్టుకుంటే గానీ ఇదంతా బయట మనం క్రియేట్ చేసుకోలేము. పెట్టుబడి పెట్టే కాడ ఒత్తిడి ఉంటది. ఇక్కడ రూపాయి పెట్టుబడి లేదు కదా నాకు. అవును సార్. మొన్న శ్రీలంక పోయి 1 వారం రోజులు ఉండొచ్చా, థాయిలాండ్ పోయి 1 వారం రోజులు వచ్చా. ఇంకెక్కడ సార్ నాకు తెలిసి ఈ బిజినెస్ కనుక అర్థమైతే వేరే పని చేయరు శివ సార్ ఎవరు. అవును సార్, దీంట్లో చాలా పొటెన్షియల్ ఉంది సార్. చాలా పొటెన్షియల్ కూడా ఉంది. సింపుల్ సార్. ఒకటి మంచి ఉంది, 2 టెంపరీగా పనిచేస్తే జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. అవును సార్. పని చేసే వర్కింగ్ పీరియడ్ 3 to 5 years కనుక నువ్వు పెట్టుకుంటే తర్వాత లైఫ్ లాంగ్ అది నీకు గ్రోత్ ఇన్కమ్ వస్తానే ఉంటది. అది నాకు నచ్చింది. ఇంకెలాగూ బయట అన్ని చేయాలి, ఆ చేసేది ఏదో మొత్తం దీని మీద పెడదామని చెప్పి ఫుల్ గా డిసైడ్ అయిపోయినా. ఈజీ కాలేదు శివ సార్. ఖచ్చితంగా ఛాలెంజెస్ వచ్చినాయి, వస్తాయి, టీములు పడిపోతాయి, వచ్చిన వాళ్ళు రారు, డౌన్ లైనర్స్ అప్సెట్ అవుతా ఉంటారు, మన తప్పు లేకుండా మన మీద నిందలు వస్తుంటాయి. దిస్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద బిజినెస్. అవుతున్నారు సార్ కొంతమంది. ఒక సమస్య నీ దగ్గరికి వచ్చింది అంటే ఆ సమస్య నిన్ను బాధ పెట్టదు శివ సార్. ఆ సమస్యను నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది బాధ పెట్టింది. అవును సార్. రియాక్ట్, రెస్పాండ్. నాకు చెప్పాను కదా, ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టే నా టీములు ఎవరు వచ్చినా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు రియాక్ట్ అవటం ఆపేసా, రెస్పాండ్ అవటం మొదలు పెట్టా. ఏ వ్యక్తితో ఎంత మాట్లాడాలి ఏం మాట్లాడాలి. సో ఇవన్నీ కూడా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నా టీం సస్టైనబుల్ గా వెళ్తుంది. సో ట్రై టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్, ట్రై టు అండర్స్టాండ్ ద సొసైటీ. కింద వాళ్ళు లీడర్లు ఎప్పుడు కూడా మార్కెటింగ్ అంటే ఏంటంటే మనకు నచ్చినట్టుగా చెప్పడం మార్కెటింగ్ కాదు, జనాలకు నచ్చినట్టుగా చెప్పడం మార్కెటింగ్. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే 1000 మంది ఉంటారు, 1000 మంది 1000 రకాలుగా ఆలోచిస్తుంటారు. నీ ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి మ్యాచ్ కావు. కానీ వాళ్ళని రిజెక్ట్ చేయకుండా, వాళ్ళని నో చెప్పకుండా వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇట్స్ ఎ హ్యూజ్ టాస్క్. వాళ్ళు ఈగో హర్ట్ కాకూడదు. అవును సార్. చాలా ఉంది ఇందులో. డెప్త్కి వెళ్ళే కొద్ది మైండ్ మనకి చాలా ఓపెన్ అవుతుంది అనమాట. అవును సార్, చాలా ఓపిక పేషెన్స్ టెస్ట్ చేసే వస్తున్నాయి సార్. ఖచ్చితంగా పేషెన్స్ టన్నులు ఉండాలి. అవును సార్. ఒక్కడు పని చేయటానికి ఇవన్నీ అవసరం లేదు, కానీ వ్యవస్థతో వెళ్ళాలంటే అంత ఓపిక ఉండాలి. అందుకే చూడండి, మీకు గ్రేట్ లీడర్స్ అందరూ కూడా ఎవరైనా తీసుకో, చంద్రబాబు గాని, జగన్ గాని, మోడీ గాని, నువ్వు సునామీ వచ్చిందిరా నాయన అంటే వాళ్ళు టిఫిన్ చేసి వస్తాము, ఒక్క నిమిషం ఈ ఫైల్ మీద మళ్ళీ చూస్తా ఉండని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. అంత సెల్ఫ్ కంట్రోల్ వచ్చింది వాళ్ళ ఎమోషన్స్ మీద. ఓకే. కాబట్టి వాళ్ళు స్టేట్లు, దేశాలను పరిపాలించగలుగుతున్నారు. మన ఇంటికాడ కుక్క చచ్చిపోయింది పక్కనన్నా కానీ మనం భయపడి ఇంట్లో తలుపులు వేసుకుంటాం. అంటే మన మానసిక స్థితి అదే. సార్ ఒక వ్యక్తి పెద్ద లీడర్ అయ్యాడా చిన్న లీడర్ అయ్యాడా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే
ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టి, మైండ్ సెట్, ఎస్ సార్. ఆ మైండ్ ఎంత స్ట్రాంగ్. మా లీడర్స్ కొంతమంది అడుగుతుంటారు, నీ కేంద్ర స్వామి అసలు ఎమోషన్స్ ఏంది, దేనికి ఆడవు, దేనికి బాధపడవు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏం చేయగలరు, రోజుకి ఒకసారైనా ఏడవాలనుకో, వాళ్ళ టీం లీడర్లు ఉంటారు కొంతమంది, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు గెలుగుతారు, అంటే కావాలని వీళ్ళు ఏడవటానికి. వాళ్ళు నెగిటివ్ వాళ్ళకి ఫోన్ చేయకూడదని తెలిసి కూడా వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం గెలుక్కొని ఈ లేట్స్ ఏం చేస్తారు తెలుసా, మాకు ఫోన్ చేసి, సార్ మీరు ఏడవరేంటి సార్, ఇలా ఎలా ఉంటున్నారు సార్, మమ్మల్ని అడిగేది. ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఏం తెలుసా, వాళ్ళే నెగిటివ్ లోకి పోయారు, మమ్మల్ని ఏం చూస్తారంటే మేము ఎందుకు ఏడవట్లేదు, ఆ నెగిటివ్ వాళ్ళతో మేము మాట్లాడలేదు కదా, నాకెందుకు ఏడుపు వచ్చింది. అదే కదా సార్. సింపుల్. ఎలాంటి వ్యక్తులతో మనం జర్నీ చేస్తా ఉంటే నీకు అలాంటి లక్షణాలు వస్తాయి. ఎస్ సార్. కావాలని నెగిటివ్ వాళ్ళతో ఫోన్ కాల్ చేసి గంటలు మాట్లాడి ఇటు ఫోన్ చేసేది, నా మనసుకు అక్కలా అయిపోయింది, నువ్వు ఏడవట్లేదు, నీ గుండె నీ బండ అని అంటారు మా వాళ్ళు. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. దాన్ని ఎక్కువగా స్ట్రాంగ్ చేసుకోవాలి. డెఫినెట్ గా సార్. రెండో క్వశ్చన్ సార్. చెప్పండి సార్. అందరూ ఈ 7 స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటారు. 7 స్టెప్స్ టు సక్సెస్ ఉంది కదా సార్ మన వెస్టీజ్ లో, అవునవును ఫాలో అవుతూ ఉంటారు సార్. కానీ నేను గమనించింది ఏంటంటే కొండేపి టీము ఇంకా మీ టీం చాలా స్పీడ్ గా గ్రో అవడానికి మీరు ఏమైనా ఒక సిస్టమ్ ఏమైనా ఎస్టాబ్లిష్ చేశారా ఇంకా దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి? అది అంటే బాగా ఇంప్రెసివ్ గా ఉంది సార్. మీరు చేయడమే కాదు, చాలా డీప్ గా కూడా వెళ్ళింది సార్ సిస్టమ్ ఫాలో అవటం. అది ఏంటో కాస్త చెప్తారా సార్? నేను చాలా మ్యాజికల్ చేస్తున్నాను శివ సార్, అది ఒక మాటలో చెప్పేది కాదు. సరే, నేను మ్యాక్సిమం ప్రయత్నిస్తా ఉంటా. అసలు వెస్టేజ్ కంపెనీ చెబుతుంది వేరు, నేను తయారు చేసిన సిస్టమ్ వేరు. ఇక్కడ ఓకే. నేను 7 స్టెప్పులు 7 మిస్టేక్లు ఇవేమి చెప్పను మీటింగుల్లో. నా సిస్టమే రూటే వేరు. కంపెనీ ఏం చెప్పిద్ది, కంపెనీ ప్రొఫైల్ చెప్పండి, కంపెనీలో ఏమేమి ఉన్నాయి చెప్పండి, కంపెనీలో ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి చెప్పండి, ఇవన్నీ చెప్పమని చెప్పింది. నేను ఈ మొత్తం ఎత్తి పక్కన పడేసా. ఓకే. నా మీటింగుల్లో బయట నూనె కాదని ఈ నూనె ఎందుకు వాడుకోవాలి, బయట పేస్ట్ కాదని ఈ పేస్ట్ ఎందుకు వాడుకోవాలి, అసలు స్పిరులినా ఉపయోగం ఎందుకు వచ్చింది, ఫుడ్ సప్లిమెంట్స్ ఉపయోగం అంటే ప్రొడక్ట్ ని ఎలివేట్ చేసి, ప్రొడక్ట్ ని హైలైట్ చేసి, కంపెనీ పేరు ఎత్తకుండా ముందు ప్రొడక్ట్ లో ఉన్న గొప్పతనాన్ని జనాలకు తీసుకెళ్తున్నా. ఓకే. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలా మంది వెస్టేజ్ లో ఇన్కమ్ చూపిస్తారు జనాలకి, బట్ నేను వెళ్ళినప్పుడు ఎవరికి ఇన్కమ్ గురించి అసలు ఫస్ట్ చెప్పను. ఫస్ట్ నా టార్గెట్ ఒకటే, వాళ్ళ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి, అవి రావటానికి గల కారణం ఏంటి, వేస్టేజ్ దానికి సొల్యూషన్ గా వచ్చింది అని చూపిస్తా. ఓకే. అర్థమైంది నేను చెప్పింది? సార్, వాళ్ళకి సమస్యలు ఎందుకు వస్తున్నాయి, వేస్టేజ్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దేర్ హెల్త్ ప్రాబ్లమ్స్, అలా చూపిస్తాను అనమాట. అందుకే నా టీమ్ కూడా ఏం డిజైన్ చేస్తానంటే, మీరు పోవడంతో వెస్టేజ్ 9 రకాల ఆదాయం ఉంటాయి, గౌతమ్ బాలి 2004లో వచ్చింది, ఈ సోది అంతా ఎవరికి సోది కాదు, అది చెప్తే ఎవరు కనెక్ట్ కాదు డైరెక్ట్ గా. వాళ్ళకి ఉపయోగం ఏముంది, ఎప్పుడు వస్తే నాకెందుకు, నాకేంది, నా ఇంట్లో నాకు గ్యాస్ స్టవ్ ఉంది, ఇది ఇప్పుడు దాకా ఎందుకు తగ్గలేదు, ఇది వాడితే ఎందుకు తగ్గిద్ది. కొత్త వర్షన్ సార్, నా వర్షన్ అర్థం కావాలంటే చాలా టైం పట్టింది. మీకు ఒక 10-15 మీటింగ్స్కి వస్తే ముందు మీకు అర్థమైద్ది. ఒకటి హెల్త్ ని ఎక్కువగా హైలైట్ చేసి తీసుకెళ్తున్నాను, డబ్బులు అసలు చూపించట్లా. అందుకే నీకు ఏపీ తెలంగాణలో చెక్కులు మొత్తం డ్రాప్ అయ్యే సీను గత 3 నెలల నుంచి. కానీ నీ కొండేపు టీం చెక్కులు గమనించండి, డ్రాప్ కావు. ఓకే. ఎందుకు కావంటే, ఆదాయం మీద ఆదాయాన్ని చూపించి జనాల్లోకి వెళ్ళే కంపెనీ టీం ఏది కూడా పడిపోద్ది. ఎందుకు, డబ్బులు రాకపోయేసరికి వాళ్ళు 1-2 నెలలు చూసి ఆగిపోతారు. అదే నేను, అరే నాయన ఈ నూనె వాడుకుంటే జీవితాంతం నీకు గుండె జబ్బులు రావు అని చెప్పి ముందు ఆయిల్ హైలైట్ చేసి జనాలకు తీసుకెళ్ళటం వల్ల వాళ్ళు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయరు. అరే వాడి చూద్దాం, బాగుంటే మళ్ళీ వాడదాం, లేకపోతే లేదు. అంటే నువ్వు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఏది చూపిస్తే అదే ప్రొజెక్ట్ అయిద్దాడా. అవును సార్. చాలా మంది వెళ్ళి ఆదాయాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు, నేను వెళ్ళి ఆరోగ్యాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నా. నెంబర్ 1 ఇది కారణం. 2,
ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మందికి ఒక స్థాయికి వెళ్ళంగానే ఇగోలు వచ్చేస్తాయి. నేను అప్లైనర్ని, నేను 1 lakh లీటర్ని అయిపోయాను, రైట్. పైన వాళ్ళ కాడికి వెళ్ళే వాళ్ళకేమో దండాలు పెడతారు, కింద వాళ్ళ కాడికి వెళ్ళి రుబాబు చేస్తారు. నువ్వు నేను చెప్పినట్టు తినాలా, నువ్వు నా డౌన్ లైనర్వి, నువ్వు వినకపోతే నీకు చెక్ వచ్చింది, నువ్వు నీ అప్లైనర్ అడుగు. చాలా దౌర్భాగ్యం ఏంటి తెలుసా శివ సరే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీ కింద ఒక డౌన్ లైనర్ తో నేను మాట్లాడుతున్నా, నేను నీ అప్లైనర్ని, నీ కింద డౌన్ లైనర్ తో నేను మాట్లాడుతున్నా. నువ్వు ఎంత పరిపక్వత లేకుండా మాట్లాడతారంటే లీడర్లు ఇప్పుడు కూడా, నువ్వు కింద వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు ఆయనతోనే మాట్లాడుకో, అర్థమైందా, మేము అప్లైనర్ కాదు కదా, ఆయన అప్లైనర్ కదా, ఆయన చెబితే నీకు సమ్మగా ఉంటది. ఎంత న్యాస్టీ మైండ్లు వచ్చినాయంటే వెస్టేజ్ లోకి, నాకు ఒక్కోసారి ఇంత చీప్ బుద్ధిలా అనిపిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేది తప్పే ఉంది సార్, నీకు కనెక్ట్ కాలేదు, నాకు కనెక్ట్ అయ్యారు, రేపు పీవీలు ఎవరికి వస్తే నీకు రావా? అంతే కదా సార్. నీకు నిజంగా నీ కాడ స్కిల్ ఉంటే నీ కాడికే వచ్చింది కదా, నీ కాడికి వస్తారు కదా వాళ్ళు. అవును సార్, అవును. నేను చెప్పింది అర్థమైంది, అర్థం కలదా? అర్థమైంది సార్. ఇప్పుడు నువ్వు గెలిపిస్తావు, నువ్వు నీ కాడ టాలెంట్ ఉంది, నువ్వు అన్ని చేస్తా ఉంటే నీ కాడికే వస్తారు కదా. నీ కాడికి ఎందుకు రావట్లేదు అతను? నీ కాడ స్కిల్ లేదు, నువ్వు గెలిపిస్తావన్న నమ్మకం లేదు కాబట్టి పైకి వస్తున్నారు. పైకి వచ్చినప్పుడు ఏం చేయాలి? చప్పట్లు కొట్టి గమ్ముగా ఉండాలి. అంతే కదా. గలలు చేసే పని అంటే ఇవన్నీ చీప్ మెంటాలిటీ. మొత్తం పైకి వెళ్ళాలకి ఏం జరుగుతుందంటే ఓర్చుకోలేకపోతున్నారు. ఒకరు వేరే వాళ్ళతో మాట్లాడితే ఓర్చుకోలేకపోవటము, మాకు పేరు రావట్లేదు, సురేష్ సార్కి పేరు వస్తుంది, ఈ చిన్న చిన్న అన్ని పెట్టుకొని వాళ్ళ కూర్చున్న చెట్టును వాళ్ళే నరుక్కుంటున్నారు. పేరు రాకపోతే చెక్ వస్తుంది కదా సార్, అది అర్థం చేసుకోవడం. చెప్పింది అర్థమైంది మీకు? అర్థమైంది సార్. ఒక స్థాయికి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే లీడర్లకు పరిపక్వత లేదు, మెచ్యూరిటీ లేదు. ఆ ఇమ్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయటం వల్ల కింద వాళ్ళకి నచ్చక వాళ్ళు ఆగిపోతున్నారు. ఈ స్పెసిఫిక్ పాయింట్ సార్ మీరు చెప్పింది, ఈ సిచ్యువేషన్ మనకి ఇంకా మనం అంత స్థాయిలో లేము, కానీ డెఫినెట్ గా ఇది గుర్తు పెట్టుకుంటాను సార్, ఇట్లాంటివి మనకి రాకుండా. ఇంకొకటి మెయిన్ అదే మీరు ఇందాక అన్నారు కదా, ఎందుకు మిగతా టీముల మీద మేము ఏం చేస్తున్నామంటే లీడర్స్ ట్రైనింగ్స్ పెట్టి ప్రతి లీడర్ కి కింద వాళ్ళతో ఎలా ఉండాలి, పైన వాళ్ళతో ఎలా ఉండాలి, ఇట్లాగా ప్రతి ఒక్కదాని అసలు మనుషుల సైకాలజీ ఎలా ఉంటది, లీడర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టా. ఓకే. నేను అనుకున్న వాటిని కిందకి డూప్లికేట్ అయ్యే విధంగా మ్యాక్సిమం ప్లాన్ చేస్తా ఉన్నాం. అందుకే కొంచెం పర్ఫెక్ట్ గా వెళ్తుంది. కొంచెమేలే, ఇంకా ఉన్నాయి, చాలా దెయ్యాలు ఉన్నాయి, వాటన్నిటిని వదిలిస్తా. ఈ మధ్య ట్రైనింగ్ పడలేదు, మళ్ళీ రేపు 28 ఉంది లీడర్స్ ట్రైనింగ్. సార్ ఇంకొక విషయం సార్, మీరు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు కదా సార్, అంటే మీరు వచ్చి స్పీచెస్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు, కానీ జస్ట్ మీ లీడర్స్ తోటి మాట్లాడితేనే మీకు దీంట్లో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తుందా, లేకపోతే డౌన్ లైనర్స్ బాగా డీప్ గా వెళ్ళి మాట్లాడతారు సార్? ఎలా మీకు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇట్లాంటి ఇబ్బంది మెయిన్ ఇబ్బంది, మనం లీడర్స్ కి ఇలాంటిది ఈ పాయింట్స్ హైలైట్ చేయాలని మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కువ ఎలా? నాకు జనాలతో మాట్లాడేటప్పుడు తెలుస్తుంటది శివ సార్, ఓకే, ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. ఇక్కడ డౌన్ లైనర్స్ లీడర్స్ కాల్ చేస్తుంటారు కదా సార్, వాళ్ళు ఇట్లా మాట్లాడట్లేదు, వాళ్ళే తీసుకొని వస్తుంటారు నా కాడికి. ఎలాంటి ఇష్యూస్ అనేది నా కాడికి వాళ్ళే తీసుకొని వస్తా ఉంటారు. వాటి నుంచి ఆన్సర్స్ రైజ్ చేసి నేను లీడర్స్ మీటింగ్ లో చెప్తుంటా. ఎందుకు ఆ ప్రాబ్లం రైజ్ అయింది, దేని వల్ల రైజ్ అయింది, దానికి సొల్యూషన్ ఏంటి, అట్లా కింద నుంచి వచ్చే సమస్యలనే నేను పట్టుకొని రాసుకొని దాన్ని మనం ఏం చెప్పాలి, ఎలా సార్ట్అవుట్ చేయాలి. ఓకే సార్. ఓకేనా? తర్వాత మీరు చాలా పుస్తకాలు చదివానన్నారు సార్. ఫస్ట్ సీక్రెట్ చెప్పారు, తర్వాత అందరినీ ఏంటి ఆకట్టు చేసుకునే హౌ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఓకే. అదే ఓకే, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఇలాంటివి ఇంకేమన్నా పుస్తకాలు ఉన్నాయి సార్? మనం థింక్ అండ్ గ్రో రిచ్, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. ఓకే. థింక్ అండ్ గ్రో రిచ్, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, రిచ్ డాడ్ పూర్ డాడ్, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఓకే సార్. ఓకేనా? మీరు ఏ టీం సార్? ఎవరి టీము సార్? నేను శ్రీదేవి మేడం టీమే సార్. చిరంజీవి సార్ ఉన్నారు కదా సార్. అవునవునవును, అక్కడ సార్.
షూర్ ఎక్కడైనా పర్లేదు, మన టీమే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మళ్ళీ రేపు సెషన్ లో కంటిన్యూ చేద్దాం. వీళ్ళు రేపు కూడా మ్యాక్సిమం ఈ సెషనే పెడదాం సార్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. ఆల్రెడీ 7 అయింది. సో లాస్ట్ గా ఫైనల్ గా బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్, రేపు అవకాశం ఉంటది, ఈ మిస్ అయిన వాళ్ళు రేపు మాట్లాడొచ్చు. సో 28th లీడర్స్ మీటింగ్ కొంచెం గమనించాలి. లీడర్స్ అందరూ కూడా కొండేపి టీం లీడర్స్. సో మిగతా టీంలు, బయట టీంలు ఎవరన్నా వచ్చే పని అయితే అవకాశం తక్కువ సార్, ఎందుకంటే ఆ టీంకే ఫుల్ అయిపోతుంది హాలు. ఒకరిద్దరు ఎవరైనా వచ్చే పని అయితే మాకు అప్లైనర్స్ కాల్ చేసి, సో మీరు ముందుగా చెప్పి రండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని టీంలు ఈ మధ్య ఈ నెలలో ఆనంద్ సార్ వాళ్ళు కూడా లీడర్స్ మీటింగ్ పెట్టలేదు, అందుకని మెయిన్ టీమ్ లో మొత్తం వస్తున్నారు. కాబట్టి ఒక్కసారి మీరు ఎవరైనా ఒకరిద్దరికి పర్మిషన్ ఉంటుంది, వచ్చే వాళ్ళు మాత్రం మాకు ఫోన్లు చేసి రండి, డైరెక్ట్ గా రావద్దు ఎవరు కూడా. సో గమనించాలి. 1, 2 బూట్ క్యాంప్. సో 11, 12 సెకండ్ సాటర్డే సండే. పోస్టర్స్ ఎక్కువగా రావట్లేదు గ్రూపుల్లో. మరి టికెట్స్ మేము చేస్తాం కాదు, లీడర్ అనే వ్యక్తి ఫస్ట్ మనం టికెట్ వేసి గ్రూప్ లో పెట్టాలి. జనాలు పక్కన ఉంచండి సార్, ముందు మన పోస్టర్ గ్రూప్ లో వేసి పెట్టాలి. సో నేను అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, ప్రతి లీడర్ చీరాల నుంచి ఎన్ని వస్తున్నాయి, సింగరాయకొండ టీం నుంచి ఎన్ని వస్తున్నాయి, వైజాగ్ నుంచి ఎన్ని వస్తున్నాయి, మొత్తం కూడా నేను చూస్తా ఉన్నా. ప్రతిదీ గ్రూప్ నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. కొంచెం మీరు అనుకున్నట్టుగా సురేష్ సార్ మిమ్మల్ని ఉపయోగించుకోవాలి అంటే మీరు కొంచెం నేను చెప్పినట్టుగా వినండి. ఎందుకంటే ఏం చేస్తే గెలుస్తామనేది నాకు తెలుసు, నేను చేసి ఆల్రెడీ. అదే మీరు కూడా చేయాలి. కొత్త రూట్ ఏమొద్దు ఇక్కడ. సో దయచేసి ప్రతి ఒక్క లీడర్ దీన్ని అర్థం చేసుకొని ముందు బూట్ క్యాంప్ టికెట్స్ ఎవరి టికెట్ వాళ్ళు వేసి ముందు గ్రూప్ లో పెట్టండి. ఇంతవరకు లీడర్స్ టికెట్లే రాలా. ఎన్ని గంటలు ఫోన్ మాట్లాడుకుంటారు, ఫోన్ చేసి వాళ్ళట్ట వీళ్ళట్ట, వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు. ముందు నీ టికెట్ వేసి చెప్పు. కొంచెం ఆలోచించండి. పక్కనోడి మీద ఏళ్ళు చూపించడం అంటే ఎంత సరదా అంటే మనకు అలవాటు పడిపోయాం. నీ సమ్మడం ఏంటి ఇంట్లో మనం వేస్తున్నాం, ఇంతవరకు మన టికెట్ లేకపోయా, మనం జూముకు లేకపోతున్నా కింద తిడుతుంటివి. నువ్వు మీటింగ్ 12 గంటలకు వస్తుంటివి, కింద వాళ్ళకి నాకు టీం రావట్లేదు అన్నట్టువి. కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోండి సార్ ప్రతి ఒక్క లీడర్. నేను పక్కన వాళ్ళు అనాలంటే ఫస్ట్ నేను పాటిస్తున్నానా లేదా గమనించి ప్రతి లీడర్ ఎవరు జనాలకు చెప్పాకండి సార్. మీరు ఫోన్లు చేసుకొని నువ్వు పాటించు, ఫస్ట్ నువ్వు పాటించు. నేను చేశానా, నేను ఈ మాట అవతల అన్నాను, నేను చేస్తున్నానా లేదా ముందు. సో ప్రతి ఒక్కరూ కూడా దయచేసి అవుతున్న కీ లీడర్ల టికెట్లే ఇంకా రాలా బూట్ క్యాంప్, అందుకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. సో కీ లీడర్స్ ముందు వాళ్ళ టికెట్స్ బూట్ క్యాంప్ వేయండి. రేపు కూడా సేమ్ ఇదే సెషన్ కంటిన్యూ చేస్తాము, పార్ట్ 2. ఓకేనా? ఇంకొన్ని విషయాలు మనం వీటి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం వచ్చిన వాళ్ళు, అవకాశం రాని వాళ్ళు కూడా పాజిటివ్ గా తీసుకోండి. మనం ఏం నేర్చుకున్నాం, ఏం తెలుసుకున్నాం ఈరోజు సెషన్ లో, దాన్ని ఏం పాటించాలి, ఇవన్నీ కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మనకి ఈరోజు తిమ్మ సముద్రం, సో మార్నింగ్ తిమ్మ సముద్రం, సాయంత్రం వేటపాలెం. ఇక్కడి నుంచి కంటిన్యూస్ గా డేట్లు ఉన్నాయి సార్. ఒక్కసారి పోస్టర్ రిలీజ్ చేయండి మన జానకిరావు గారు. ఉదయం తిమ్మ సముద్రం వేటపాలెం పక్కనది, సో సాయంత్రం వేటపాలెం. మీ టీం ఎవరన్నా ఉంటే ఆ చుట్టుపక్కల ప్రమోట్ చేసుకోండి. 1, 2 రేపు టంగుటూరు మన కొండేపి టీం లీడర్, గ్రేట్ లీడర్ నాగలక్ష్మి మేడం. సో మన కొండేపి ఫస్ట్ డిఎల్సిపి, చాలా గర్వంగా ఉంది. మేడం గారు చాలా మార్పులు వచ్చినాయి. రేపు ఓపెనింగ్ మన గ్రేట్ లీడర్స్ ఎంఎస్ఆర్ గారు, పిఎస్ఆర్ గారు టంగుటూరు రాబోతున్నారు. సో దయచేసి అందరూ కూడా ఏ మీటింగ్లు పెట్టుకోకుండా 25 రేపు గ్రాండ్ ఓపెనింగ్ టంగుటూరులో సాయంత్రం పూట ఉంటుంది. సో దాన్ని అందరూ గమనించి దాన్ని సక్సెస్ చేయాలి. సో తర్వాత 26 రాపర్ల, 27 తిరుపతి, రైట్. సో 28 లీడర్స్ మీటింగ్. ప్రతి లీడర్, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ గ్రూప్ లో ఉన్న చాలా మంది లీడర్లే 11, 12ంటికి వస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు అవుతుంది. దయచేసి చెప్తున్నా, నేను గెలిపించాలనే థాట్ నాకుంది. మీరు విడిగా మీ ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం 10 గంటల కల్లా డోర్ క్లోజ్ చేస్తాను. ఇక ఎవరికి
నాకు తెలుసు సార్ ఎలా సక్సెస్ అవ్వాలో. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఒక విజన్, లీడర్స్ ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వెళ్ళాలో నాకు ఒక విజన్ ఉంది. నేను లేకపోతే కోడి గుయ్యకపోతే తెల్లారిద్ది అనుకోబాకండి. ఏ లీడర్ కూడా తలకెక్కించబాకండి. నాకు అంతా అర్థమైంది. అర్థమైతే నీ కిందకి లీడర్లు రావాలా. కొంచెం తల బిరుసు తగ్గించుకొని టయానికి 10 గంటలకల్లా 11, 12ంటికి వస్తున్నారు. ఎక్కడెక్కడ ఏదేదో పెద్ద అన్ని పనులు చేసుకొని నువ్వే 11 గంటలకు వస్తే నీ టీం ఎక్కడి నుంచి రావాలి? ఏందో అలిసిపోయి కొట్టుకుంటూ ఏందేందో మైండ్ సెట్లు పెట్టుకొని వస్తున్నారు. ఫ్రీ మైండ్ సెట్ తో రండి. 10 గంటలకల్లా లీడర్స్ మీటింగ్ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా 10:30 కల్లా డోర్ క్లోజ్ చేస్తాను. మొగమాటమే లేదు, మీరు ఏమైనా చేసుకోండి. సో 28 లీడర్స్ మీటింగ్, 29 నంద్యాల. సో గ్రేట్ లీడర్ నాగలక్ష్మి మేడం టీం అక్కడ ఉన్నారు. సో నంద్యాలలో ట్రైనింగ్ ఉంటుంది. 30 పొదిలి. సో ఇది సార్ స్కెడ్యూల్ మొత్తం నెలకు ఫిక్స్ అయిపోయింది. పోస్టర్లు తర్వాత రిలీజ్ చేస్తారు. ఇంకొకటి కార్ ఓపెనింగ్ ఉంటుంది మాది. కార్ ఆల్రెడీ వచ్చేసింది, కంపెనీ నుంచి డెలివరీ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఎంఎస్ఆర్ గారు ఆ డేట్ పెట్టుకోమని చెప్పారు గురువు గారు. సో ఎప్పుడు అనేది ఈ లోపు మ్యాక్సిమం 1 అలా ఉంటుంది. సో కొండేపులోనే పెద్ద సెమినార్ పెట్టి, సో మీ అందరి చేతుల మీదుగా, ఎందుకంటే ఇందులో కారు వచ్చింది అంటే అది మీ అందరి కష్టం, మీ అందరి శ్రమ. కొండేపు టీం అని నేను ఒక్కను కాదు సార్, మీరు అందరూ. సో ఇది మన కారు, మన ఓపెనింగ్. దానికి కరెక్ట్ గా గ్రాండ్ గా మనం ముందు నుంచి దగ్గర నుండి సక్సెస్ చేసుకోవాలి. ఓకేనా? సో ప్రతి లీడర్ కూడా ఆ రోజు డేట్ ముందుగా చెప్తాము, దాన్ని సక్సెస్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ. సార్ సురేష్ సార్ జూమ్ క్లోజ్ చేయమంటారా సార్? ఎస్. థ్యాంక్ యూ సార్.